ప్రభాకర్ ప్రభు ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరినా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రహ్మణ్యాయ దేవాయ బ్రహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచనం పంగం లగాయతే గిరం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం మానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం బాహ్యాభ్యాంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ.
15, 14, 16 అధ్యాయం ఉన్నామా? 16లో 16లో ఉన్నాం కదండి. 14 కదండి. 16. ఎస్, 6వ శ్లోకం 7వ శ్లోకం మొదలు పెట్టాలమ్మా. అలా చంద్రమౌళి ప్రభు, కల్పనా మాతాజీ గాని మీతో మొదలు పెడదామా అక్క? రాలేనట్టుంది వాళ్ళు. నేను స్టార్ట్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. భాగవతము 4వ స్కందము 16వ అధ్యాయము 7వ శ్లోకము. తితిక్షత్యక్రమం వైర్యాక్రమతామసి భూతానాం కరుణ సస్వ దాతానాం క్షితి వృత్తిమాన్. తితిక్షతి సహించును, అక్రమం అపరాధమును, వైన్యః వేణుని తనయుడు, ఉపరి తలపై, అక్రమతాం తన్నిన వానిని, అపి కూడా, భూతానాం సమస్త జీవుల ఎడ, కరుణః అమిత కరుణను, శశ్వత్ ఎల్లప్పుడు, ఆర్తానాం ఆర్తుల ఎడ, క్షితి వృత్తిమాన్ ధరిత్రి కార్యమును చేపట్టి. ఈ పృథువు ప్రజలందరి ఎడ అమిత కరుణను కలిగి ఉండును. ఎవడేని దీనుడు విధి నియమములను ఉల్లంఘించి తలపై తన్నినను, ఇతడు నిర్హేతుకమగు కరుణచే దానిని పట్టించుకొనక క్షమించును. ప్రపంచ రక్షకునిగా అతడు ధరిత్రి వలె ఓర్పు కలవాడగును. భాష్యము. ఓర్పు విషయంన పృథు మహారాజు ఇచ్చట ధరిత్రితో పోల్చబడింది. మానవులచే పశువులచే ఎల్లప్పుడూ తలపై తన్నబడుచున్నను ధరిత్రి ధాన్యము, పండ్లు, కూరగాయలను పండించి వారికి ఆహారమును సొగచుండును. ఆదర్శనీయుడైన రాజుగా పృథువు భూమితో పోల్చబడినాడు. ఏలయన ప్రజలలో కొందరు రాజ్యము యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘించినను ఓర్పు వహించి అతడు వారిని పోషించును. అనగా తన సౌకర్యములను పణముగా పెట్టినైనను ప్రజలకు సౌకర్యములను కలగజేయుట రాజు యొక్క బాధ్యత. కానీ కలిగి యుగమున ఈ విధముగా నుండదు. ఈ యుగమున రాజులు, ప్రభుత్వాధినేతలు ప్రజల నుండి రాబట్టిన పన్నులతో విలాసవంతమగు జీవితమును అనుభవింతురు. అటువంటి అన్యాయమగు పన్నుల విధానము జనులను అవినీతి పరులుగా చేయును. అనేక విధములుగా వారు ఆదాయమును కప్పిపుచ్చుటకు యత్నింతురు. దానిచే తుదకు ప్రభుత్వము పన్నులను వసూలు చేయజాలకపోవుట, తత్ఫలితముగా అత్యంత భారయుతమగు సైనిక ఖర్చులను మరియు పరిపాలనా ఖర్చులను మోయజాలకపోవుట సంభవించును. వ్యవస్థ అంతయు కుప్పకూలి దేశమంతటను ఉపద్రవము, అశాంతి నెలకొనగలవు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఎనిమిదవ శ్లోకము. దేవే వర్షచ్చసౌ దేవో నరదేవ వపుర్హరిః కృచ్ఛ ప్రాణాః ప్రజాహేష రక్షిష్యత్యన్యస్యేంద్రవత్. అర్థము. దేవే ఇంద్రుడు, అవర్షతి వర్షము కురిపింపనప్పుడు, అసౌ అహ దేవ పృథు మహారాజు, నరదేవ రాజు యొక్క వపు దేహమును కలిగిన, హరిహి దేవదేవుడు, కృచ్ఛ ప్రాణాః దుఃఖితులకు జీవులు, ప్రజలు హి నిక్కముగా, ఏష ఇతడు, రక్షిష్యతి రక్షించును, అంజస సులభముగా, ఇంద్రవత్ ఇంద్రుని వలె. అనువాదము. వర్షం కురియక జలాభావంచే జనులు గొప్ప ప్రమాదమునకు గురి అయినప్పుడు ఈ నరదేవుడు స్వర్గరాజు ఇంద్రుని వలె వర్షమును కురిపించగలడు. ఆ విధముగా ఇతడు ప్రజలను క్షామము నుండి సులభముగా రక్షించగలడు. భాష్యము. పృథు మహారాజు సూర్యునితోనూ ఇంద్రునితోనూ చక్కగా పోల్చబడినాడు. ధరిత్రి యందు ఇతర లోకములందు వర్షమును కురిపించే బాధ్యత స్వర్గరాజుకు ఇంద్రునిది.
అతడు తన కర్తవ్య నిర్వహణలో విఫలుడైనచో పృథువు స్వయముగా తానే వర్షము కురిపించని ఇతర సూచింపబడినది. తన ప్రీత్యర్థమై ధరిత్రివాసులు యజ్ఞము నిర్వహింపనిచో స్వర్గరాజు ఇంద్రుడు వారి ఎడ కొన్ని మార్లు కినుక వహించింది. అయినను పృథువు సాక్షాత్తుగా భగవద్ అవతారమైనందున స్వర్గరాజు ఆధారపడలేదు. ఒకవేళ వర్షాభావము కలిగిన పృథువు తన దైవీ శక్తులచే ఆ లోకమును భవిష్యత్తు బృందావనమున శ్రీకృష్ణ భగవానుడు కూడా అటువంటి శక్తులను ప్రదర్శించి ఉండరు. ఇంద్రుడు బృందావనంపై 7 దినములు కొండపోతగా వర్షం కురిపించినప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఛత్రము వలె పట్టి బృందావన వాసులను రక్షించను. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనధారి అని కూడా ప్రసిద్ధి చెందారు. 9వ శ్లోకం చదవమంటారు. బావగారు సరే సరే చదవండి. 9వ శ్లోకము. ఆప్యాయత్యసౌ లోకం వదనామృతమూర్తినా సానురాగవలోకేన విశదస్మిత చారుణ. అర్థము: ఆప్యాయతి వృద్ధి చేయను, అసౌ ఇతడు, లోకం సమస్త లోకము, వదన తన వదనముచే, అమృతమూర్తిన చంద్రుని వంటి, స అనురాగపూర్వకముగు, అవలోకేన చూడ్కులతో, విశద తేజోవంతమగు, స్మిత దరహాసము, చారుణ సుందరమగు. ఈ అనువాదము: ఈ పృథు మహారాజు అనురాగపూర్వకము చూడ్కులతోనూ ప్రజలేడ అమితానురాగము కలిగిన తరహాస పూర్ణమగు చంద్రవదనముతోనూ ఎల్లరి శాంతిని వృద్ధి చేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. 10వ శ్లోకం. అవ్యక్తవర్ష్మైష నిగూఢ కార్యో గంభీర వేధా ఉపగుప్త చిత్తః అనంత మహాత్మ్య గుణైకధామా పృథు ప్రచేత ఇవ సంవృతాత్మా. అవ్యక్త అవ్యక్తము, వర్తమ ఇతని ఉపాయములు, ఏషః ఈ రాజు, నిగూఢ గూఢము, కార్య అతని కార్యము, గంభీర గంభీరము, రహస్యము, వేదాహ సాధించు విధము, ఉపగుప్త రహస్యముగా ఉంచబడును, విత్త అతని సంపత్తి, అనంత అపరిమితమగు, మహాత్మ్య మహిమలు, గుణ సద్గుణములు, ఏకధామ ఏకైక విధి, పృథు మహారాజు, ప్రచేతాహ సముద్ర రాజగు వరుణుడు, ఇవ వలె సంవృత కప్పబడి, ఆత్మ తాను. గాయకులు ఇట్లు కీర్తింపసాగిరి. ఈ రాజు అనుసరింపనున్న ఉపాయములను ఎవ్వరును ఎరుగజాలడు. ఇతని కర్మలు కూడా అతి గూఢముగా నుండును. ప్రతి కార్యమును ఏ విధముగా ఇతరు జయప్రదము కావింపగలుగును ఎవ్వరునూ తెలుసుకొనజాలరు. ఇతని సంపత్తి ఎవ్వరికిని తెలియక గోప్యముగా నుండును. ఇతడు అపరిమితముగు మహిమలకు సద్గుణములకు నిధి అయి విరాజిల్లును. ఇతని స్థానము చక్కగా కొనసాగుచు సముద్ర దేవత యగు వరుణుడు పూర్తిగా జలముచే కప్పబడి ఉన్నట్లు కప్పబడి యుండును. భాష్యము. ప్రతి భౌతిక తత్వమునకు ఒక అధిష్టాన దేవత ఉండును. ఆ రీతిని సముద్రములకు వరుణుడు ప్రచేతసుడు అధిష్టాన దేవతయై ఉన్నాడు. బాహ్యమునకు సముద్రము జీవరహితముగా గోచరించినను సముద్రముతో పరిచయము కలిగిన వ్యక్తి దానిలో అనేక రకములైన జీవజాలము కలదని ఎరిగియుండును. ఆ జలరాజ్యమునకు వరుణుడు రాజు. సముద్ర గర్భమున ఏమి జరుగుచున్నదో ఎవ్వరును తెలియజాలనట్లు ఏ ఉపాయముచే పృథువు ప్రతి కార్యమును జయప్రదము కావింపగలుగుచున్నాడో ఎవ్వరును ఎరుగజాలరు. పృథు మహారాజు యొక్క రాజనీతి పదము నిక్కముగా నిగూఢమైనది. అపరిమితముకు మహిమాన్విత గుణములను కలిగి ఉన్నందుననే అతనికి విజయము సాధ్యపడను. ఈ శ్లోకమున ఉపగుప్త విత్తః అను పదము ప్రధానమైనది. పృథువు ఎంత ధనము రహస్యముగా దాచియుంచడనడి విషయము ఎవ్వరికూ తెలియదని అది సూచించుచున్నది. సారాంశమేమనగా రాజే కాదు, ప్రతి ఒక్కరును తమ కష్టార్జితమును రహస్యముగా పదిల పరుపవలెను. అప్పుడే అవసరమైన సమయములో దాన్ని సత్ప్రయోజనమునకు వినియోగించుట సాధ్యపడగలదు. కానీ కలియుగములో రాజునకు గాని ప్రభుత్వమునకు గాని సురక్షితముకు సంపత్తి లేదు. కాగితము తయారు చేసిన కరెన్సీ నోట్ల ద్వారానే ధన వినిమయము జరుగును. ఆ విధముగా కష్ట పరిస్థితులలో ప్రభుత్వము కృత్రిమముగా కరెన్సీ నోట్ల సంఖ్యను పెంచివేయును.
అది జీవన అవసరముల ధరను కృత్రిమముగా ఆకాశం అంటున్నట్లు చేయగలదు. అంతట ప్రజల పరిస్థితి దుర్భరము కాగలదు. కనుకనే ధనమును రహస్యముగా దాచిపెట్టుట పురాతన విధానమే అయి ఉన్నది. పృథుమహారాజు కాలమున అది అమలులో ఉన్నట్లు మనము ఇచ్చట గమనింపవచ్చును. రాజు తన సంపత్తిని రహస్యముగా ఉంచునట్లు ప్రజలు కూడా తమ సంపదను రహస్యముగా నుంచవలను. అట్టి వ్యవహారములో ఎటువంటి దోషము లేదు. కానీ ముఖ్య విషయం ఏమనగా ప్రతి ఒక్కరిని వర్ణాశ్రమ ధర్మ విధానమును సురక్షితులను చేయవలసి ఉన్నది. అప్పుడే ధనము కేవలము సత్ప్రయోజనమునకు ఉపయోగింపబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. हरे कृष्ण प्रभु जी ये श्लोक పేజ్ నెంబర్ 572 11వ శ్లోకం అమ్మా. చదువుతారమ్మా శారదమ్మ? దండవత్ ప్రణామం. 11వ శ్లోకం. దురాసదో దుర్విషః ఆసన్నోపి విదూరవత్ నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితో నలః. దురాసదః దరిచేర అసాధ్యుడు, దుర్విషః సహింపరానివాడు, ఆసన్నః సమీపించి, అపి అయినను, విదూరవత్ దూరముగానున్న చందమున, ఏవ నిక్కముగా, అభిభవితుం ఓడించుట, నా శక్యః సాధ్యపడదు, వేనరాజు అరణి అగ్నిని పుట్టించు కాష్టము, ఉత్థితః పుట్టినట్టి, అనలః అగ్ని అరణి నుండి అగ్ని పుట్టిన చందమున పృథువు వేణుని మృత శరీరము నుండి జన్మించినాడు. అందువలన ఇతడు సదా అగ్ని వలె వెలుగొందగలడు. శత్రువులు ఇతని దరిచేరజాలరు. సమీపముననే ఉన్నప్పటికీ శత్రువులు ఇతని దరిచేరజాలక దూరముగా నిలవవలసి వచ్చును. అందువలన శత్రువులు ఇతనికి తాళజాలరు. ఎవ్వరునూ ఈ పృథు మహారాజును ఓడింపజాలరు. భాష్యము. రాపిడి ద్వారా అగ్నిని రగిలింపగలిగే ఒక రకమైన కాష్టమే అరణి. యజ్ఞ సమయమున అగ్నిని అరణి వలన రగిలించవచ్చును. మృతుడగు తండ్రి నుండి జన్మించినను పృథు మహారాజు అగ్ని వలె తేజరిల్లుచుండెను. అగ్నిని సమీపించుట సులభము కానట్లుగా పృథువు దరిచేరుట కూడా శత్రువులకు సులభము కాజాలదు. వారు అతని సమీపముననే ఉన్నట్లు గోచరించినను అది సాధ్యపడదు. హరే కృష్ణ. మా మదరు చదువుతారండి, ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ అండి ప్రభుజీ? 572 పేజీ 12వ శ్లోకం. అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణే ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం. అంతరంగముగాను బాహ్యమును చ మరియు భూతానాం జీవుల యొక్క పశ్యన్ వాంఛతు కర్మలను చారణై వేగులచే ఉదాసీనుడు ఇవ వలె అధ్యక్ష సాక్షి మాత్రుడు ప్రాణవాయువు ఆత్మ ప్రాణశక్తి ఇవ వలె దేహదారుల యొక్క తన ప్రజలందరి అంతర్బాహ్య కర్మలను ఈ పృథు మహారాజు వీక్షింపగలడు. అయినను ఇతని వేగు పద్ధతిని ఎవ్వరునూ ఎరుగచాలరు. తన నిందాస్తుతుల విషయమున ఇతడు ఉదాసీనుడై ఉండును. అంతర్బాహ్యములలో ప్రదర్శితమైనను సమస్త కర్మలకు ఉదాసీనముగా నుండు దేహములోని ప్రాణవాయువును ఇతడు పోలును. హరే కృష్ణ. చదువుతారమ్మా? ఇంకోటి ముందుకెళ్దామా? చదువుతాం ప్రభుజీ. ఎన్నో పేజీ అన్నారండి? 573 పేజ్ అమ్మా, 13వ శ్లోకం. 13వ శ్లోకము. నా దండం దండయత్యేష సూతమాత్మద్విషామపి దండయాత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థిత. అదండ్యం శిక్షార్హుడు కానివాడు
నా దండయతి శిక్షింపడు. ఏష ఈ రాజు సుతం సుతుడు ఆత్మద్విషాం తన శత్రుల యొక్క అపి అయినను దండయతి ఇతడు శిక్షించును. ఆత్మజం తన సొంత కుమారుని అపి అయినను దండం శిక్షార్హుడు. ధర్మపతే ధర్మపదమున స్థితుడైనందున సదా ధర్మపదమున నెలకొనివాడు కనుక ఈ రాజు తన సుతుడు మరియు తన శత్రువు సుతుడు ఇరువురి ఎడను ఉదాసీనుడై ఉండును. శత్రుసుతుడు శిక్షార్హుడు కానిచో అతనిని ఇతడు శిక్షింపడు. ఒకవేళ తన కుమారుడే శిక్షార్హుడైనచో అతనిని వెంటనే ఇతడు శిక్షింపగలడు. భాష్యము. పక్షపాతరహితుడైన బాలకుని లక్షణములివి. నేరస్తులను శిక్షించి అమాయకులకు రక్షణ ఇచ్చుట పాలకుని ధర్మము. పృథు మహారాజు ఎంతటి నిష్పక్షపాతి అనగా ఒకవేళ తన కుమారుడే శిక్షార్హుడైనచో అతన్ని శిక్షించుటకు వెనుకాడేవాడు కాదు. అంతేకాక మరొక ప్రక్క శత్రుతనయుడు అమాయకుడైనచో అతనిని శిక్షించుటకు ఏదో కుట్రలో ఇరికించేవాడు కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 14. అస్యా ప్రతిహతం చక్రం మృదు రామానసాచలం గల సాచలాత్ వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణై. అస్య ఈ రాజు యొక్క అప్రతిహతమగు చక్రం ప్రభావ చక్రము పృథు మహారాజు యొక్క అమానస అచలాత్ మానసాచలం వరకు వర్తతే నిలిచి ఉండగలదు. భగవాన్ పరమశక్తిశాలి అర్క్య సూర్యుడు యావత్ వలె తపతి ప్రకాశింపజేయచు గోగణై కిరణములతో. సూర్యుడు మానసాచలము వరకు ఎటువంటి అవరోధము లేకుండా తన కిరణము ప్రసరించు రీతి పృథు మహారాజు ప్రభావము మానసాచలము వరకు గల ప్రదేశమునంతని ఆవరించి ఉండి అతను జీవించి ఉన్నంత కాలం వరకు నిలిచి ఉండగలదు. భాష్యం. మానసాచల ప్రాంతము సామాన్యమాను గోచరింపకుండాను సూర్యకిరణములు అప్రతిహతముగా ఉన్న అప్పటి వరకు ప్రసరించును. సూర్యకాంతి విశ్వమంతటా ప్రసరించడను ఎవ్వడము అడ్డుకొనజాలనట్లు పృథు మహారాజు యొక్క ప్రభావమును శాసనమును ఎవ్వడు అడ్డుకొనజాలడు. అది అతడు జీవించి ఉన్నంత కాలం నిశ్చలముగా నిలిచి ఉండగలదు. సారాంశం ఏమనగా సూర్యకాంతిని వేరు చేయజాలనట్లు పృథువు అతని శాసన శక్తిని వేరు చేయడం సాధ్యము కాదు. ఎటువంటి కలత లేకుండా ఎల్లరిపై తమ శాసనములను కొనసాగించగలడు. అనగా పృథువు తన శాసన శక్తిని అభిన్నుడై ఉండజాలడు. 15. రంజయతి ఇష్యతి ఎల్లో కమలాయాత్మ విచేష్టితై అధాము మాహు రాజసం మనోరంజనకై ప్రజా రంజయిష్యతి రంజింపజేయును. యత్ కారణమున లోకం సమస్త లోకమును ఆయం ఈ రాజు ఆత్మ తన యొక్క విచేష్టితై కర్మలచే అధ అందువలన అయం ఇతనిని అహు వారు పిలుతురు. రాజానం రాజము రాజును మనః రంజనకై మనస్సును ప్రియము కలిగించువాడు ప్రజలు. ఈ రాజు తన కర్మలచే ఎల్లరూ రంజింపజేయగాడు. ఇతని ప్రజలందరూ మిగులు సంతుష్టులై ఉంటుంది. ఈ కారణమున అతనిని తమ రాజుగా అంగీకరించడంలో వారి మిక్కిలి ఆనందము నొందుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. చదువుతారమ్మా రామలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎన్నోదండి? 15 అండి. 16 దృఢ వ్రత సత్యసంధో బ్రహ్మణ్యో వృద్ధ సేవక శరణ్య సర్వభూతానాం మానదో దీనవత్సలః. దృఢవ్రతుడు సత్యసంధ సదా సత్యమును పలుకువాడు
బ్రాహ్మణత్వమును అభిమానించువాడు. వృద్ధ సేవక వృద్ధులను సేవించువాడు. శరణ్య ఆశ్రయింపదగినవాడు. సర్వభూతానం సమస్త జీవులకు మానద ఎల్లరకు గౌరవమునిచ్చువాడు. దీనవత్సలుడు. దృఢవ్రతుడైన ఈ రాజు సర్వత సత్యసంధుడై ఉండును. బ్రాహ్మణత్వమును అభిమానించు ఇతడు వృద్ధులకు సేవ చేయుచు శరణాగతులకు ఆశ్రయమిచ్చును. ఎల్లరకు గౌరవము నిచ్చెడి ఇతడు సదా దీనవత్సలుడై ఉండును. భాష్యం. వృద్ధ సేవక అను పదము ఇచ్చట ప్రధానమైనది. వృద్ధులు అనగా ముసలివారని భావము. వృద్ధులు 2 రకములుగా నుందురు. ఒక రకము వారు వయోవృద్ధులు కాగా ఇంకొక రకం వారు జ్ఞానవృద్ధులు. జ్ఞానవృద్ధుడు అనగా జ్ఞానమున పండినవాడని భావము. పృథువు బ్రాహ్మణుల ఎడ గౌరవమును కలిగి ఉండి వారికి రక్షణమును కల్పించెను. అతడు వయోవృద్ధులను కూడా రక్షించెను. రాజు ఏది చేయ సంకల్పించునను ఎవ్వరును దానిని అపజాలకపోయిరి. దానినే దృఢ సంకల్పం లేదా దృఢవ్రతం అని అందును. 17. మాతృభక్తి స్త్రీషు పశ్చామత్తవాత్మనః ప్రజాసు పితృవత్తు స్నిగ్ధః కింకరో బ్రహ్మవాదినాం. మాతృభక్తి పరస్త్రీషు ఇతర స్త్రీల ఎడ పత్న్యాం భార్యను అర్ధం సగభాగము ఇవ్వవలె. ఆత్మనః తన దేహములో. ప్రజాసు ప్రజలకు. పితృవత్ తండ్రి వలె. స్నిగ్ధ అనురాగవంతుడగు. కింకర సేవకుడు. బ్రహ్మవాదినాం భగవన్మహిమలను ప్రచారం చేయు భక్తులకు. పరస్త్రీలను రాజు మాతృభావముతో గౌరవించుచు భార్యను తన దేహములో అర్ధభాగముగా పరగణించును. ప్రజలకు కన్న తండ్రి అయి ఉండు నితడు భగవన్మహిమలను ప్రచారము చేయు భక్తులకు కింకరుడే వర్తించును. భాష్యము. విద్వాంసుడు నైవాడు భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ మాతృభావంతో గాంచును. ఇతరుల సొమ్మును రహదారి పైన గల చెత్త వలె చూచును. ఇతరులను తన వలె గౌరవించును. విద్వాంసుని ఇట్టి లక్షణములను చాణక్య పండితుడు వర్ణించి ఉండెను. విద్య యొక్క ప్రామాణికత ఈ విధంగా ఉండవలెను. విద్య అనగా కేవలము డిగ్రీలు పొందుట మాత్రమే కాదు. తన జీవితంలో నేర్చిన దానిని మనుజుడు ఆచరించి చూపవలెను. ఇట్టి మహాలక్షణములను పృథు మహారాజు జీవితంలో ప్రస్ఫుటముగా గోచరించెను. తాను రాజైనప్పటికీ అతడు భక్తులకు కింకరుని వలె వర్తించెను. భక్తుడు రాజప్రసాదమున కేగినచో వైదిక మర్యాద ప్రకారము రాజు తన ఆసనమును వెంటనే అతనికి ఒసగవలెను. బ్రహ్మవాదినాం అను పదము ఇచ్చట ప్రధానమైనది. బ్రహ్మవాది అను పదము భగవద్భక్తులను సూచించును. బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనునవి పరబ్రహ్మము యొక్క వివిధ తత్వములు. ఇక ఆ పరబ్రహ్మము సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భగవద్గీతలో అర్జునుడు ఈ విషయంలో అంగీకరించి ఉన్నాడు. పరంధామ కనుక బ్రహ్మవాదిన అను పదము కృష్ణ భక్తులను సూచించుచున్నది. రాజ్యం ఎల్లప్పుడు భగవద్భక్తులను సేవింపవలెను. అంతేగాక ఆదర్శనీయమగు ప్రభుత్వము భక్తుల ఆదేశానుసారమే నడపవలెను. ప్రథమ మహారాజు ఈ సిద్ధాంతము అనుసరించెను కనుక మిగుల ప్రశంసింపబడెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారమ్మా? స్వర్ణలత మాతాజీ గాని, మురళీధర్ గోవింద్ ప్రభు గాని, జయదమ్మ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 18 18వ శ్లోకం. దేహినామాత్మవత్ ప్రేష్టః సుహృదా నందివర్ధనః ముక్త సంగ ప్రసంగోయం దండపాణి రసాదుషు. దేహినాం దేహదారులు జీవులందరినీ ఆత్మవత్ తన వలె ప్రేష్టః ప్రియమని భావించుచు
సుహృద బంధువులకు నందివర్ధన ఆనందములు వృద్ధి చేయును. ముక్త సంఘ భౌతిక కల్మషరహితులకు జనులతో ప్రసంగ సన్నిహిత సహచర్యమును కలిగి ఉండి. అయం ఈ రాజు దండపాణి శిక్షించు హస్తము అసాధుషు నేరస్తులకు. దేహదారులకు జీవులందరి ఎడ ఈ రాజు తన వలె ప్రేమను కలిగి ఉండును. బంధువుల ఆనందం ఎల్లప్పుడూ వృద్ధి చేయను. ముక్త పురుషులతో సన్నిహితంగా సహచర్యం నేర్పుతాడు. నేరస్తులను శిక్షించగలడు. భాష్యము. దేహినాం అను పదము దేహదారులను సూచించును. జీవులు 84 లక్షల సంఖ్యలో వివిధ దేహములు కలిగి ఉన్నారు. ఆ జీవులందరినీ రాజు తన వల్లే గాంచను. కానీ నేటి కాలం నామాత్రాదులు దేశాధినేతలు ఇతర జీవులను తమ వలె భావింపరు. వారిలో ఎక్కువ మంది మాంసాహారులే ఉందరు. ఒకవేళ మాంసాహారులు కాకపోయినా ధర్మాత్ములమని పుణ్యాత్ములని ప్రదర్శించుకొను తమ రాజ్యమున గోవధను మాత్రము అనుమతించరు. పాపుల గట్టి దేశాధినేతలు ఇదివరకు ఎన్నడూ లోకప్రియులు కాజాలరు. ఈ శ్లోకంలోని మరి ఒక ముఖ్య పదము ముక్త సంఘ ప్రసంగ అన్నది. ఋతుమహారాజు ఎల్లప్పుడూ ముక్త పురుషుతో సాంగత్యం నెట్టినట్లు అది సూచించుతున్నది. 12 చదవాలండి. చదవండి, తాత్పర్యం దాకా చదవండి. భాష్యం నెక్స్ట్. అయంతు సాక్షాత్ భగవాస్త్రీస కూటస్థ ఆత్మ కలయావతీర్ణ యస్మిన్న విద్యారచిత నిరర్ధకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. అయం ఈ రాజు అంతటా సాక్షాత్తుగా భగవాన్ దేవదేవుడు, శ్రీ అదిశ ముల్లోకములకు అధీశ్వరుడు, కూటస్థ మార్పురహితుడు, ఆత్మ పరమాత్ముడు, కలయ అంశసంభూతుడు, అవతీర్థ అవతరించను, యస్మిన్ యవ్వాని అందు, అవిద్య రచితమైన, నిరర్ధకము పశ్యంతే వారు గాంతురు, నానాత్వం భౌతిక వైవిధ్యము, అపి నిక్కముగా ప్రతీతమగును. ఈ రాజు ముల్లోకములకు అధీశ్వరుడు మరియు సాక్షాత్తుగా భగవాను చేతనే శక్తి ప్రదానం కావిపడినవాడు. నిర్వికారుడైన ఇతడు భగవాన్ని శక్తావేశ అవతారము ముక్త పురుషుడు పరమ విద్వాంసుడు అయినందున ఇతడు అవిద్యారహితమైన సమస్త భౌతిక వైవిధ్యమును నిరర్ధకమని భావించును. హరే కృష్ణ. చదువుతారమ్మా భాష్యము. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. ఈ స్థుతులను గావించుచున్న గాయకులు ఋతు మహారాజు యొక్క దివ్య గుణములను వర్ణించుచున్నారు. ఆ గుణములన్నీ సాక్షాత్ భగవాన్ అను పదములో సంగ్రహపరపబడినవి. పృథువు సాక్షాత్తుగా భగవంతుడే అని, తత్కారణమున అతడు అనంత కళ్యాణ గుణములను కలిగి ఉండునని అది సూచించును. భగవదవతారమైనందున అతని మహాద్గుణములలో సమానమైన ఎవ్వరూ పొందజాలరు. భగవానుడు షడ్విభూతి సంపన్నుడు. పృథువు కూడా దేవదేవుని షడ్విభూతులను ప్రదర్శింపగలిగే శక్తి సామర్థ్యములను కలిగి ఉండను. కూటస్థుడు, నిర్వికారుడు అను పదము కూడా ప్రధానమైనది. జీవులలో నిత్యముక్తులు, నిత్యబద్ధులు అనేది 2 రకముల వారు కలరు. నిత్యముక్తుడు దేవదేవుని నిత్యదాసుడనడి తన స్థితిని ఏనాడునూ మరువడు. ఈ స్థితిని మరువక తాను భగవదంశానని ఎరిగియుండు వాడే నిత్యముక్తుడు. అటువంటి నిత్యముక్తుడకు జీవుడు పరమాత్మునికి ప్రాతినిధ్యం వహించును. వేదములలో నిత్యానా అని తెలుపబడినది కనుక తాను పరమనిత్యుని అంశయని నిత్యముక్త జీవుడు ఎరిగియుండును. అటువంటి స్థితిలో నిలిచినందున అతడు భౌతిక జగత్తును భిన్న దృష్టిలో గాంచును. నిత్యబద్ధుడకు జీవుడు భౌతిక వైవిధ్యమును నిజముగా వైవిధ్యమున్న దానిగా సూచును. కానీ బద్ధజీవుని దేహము కేవలము వస్త్రం వంటిదిగా భావింపబడినదని ఈ సందర్భమున మనము గుర్తు చేసుకొనవలెను. మనుషుడు పలు విధములుగా వస్త్రాలంకరణము చేసుకొనవచ్చును. కానీ విద్వాంసుడు ఆ వస్త్రమును ఏమాత్రము పరిగణింపడు. ఈ విషయమును గూర్చి భగవద్గీత 5:18 ఇట్లు తెలుపబడినది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తివినే శునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితుడైన వాడు నిజమైన జ్ఞానమును కలిగి ఉండుటచే విద్యా వినయ సంపన్నుడకు
బ్రాహ్మణుని గోవును ఏనుగును శునకమును శునక మాంసమును తిను వానిని చండాలు సమానముగా చూచిన. ఈ విధముగా పండితుడు జీవుని బాహ్యముగా ఆచ్ఛాదించి ఉండేడి వస్త్రములను గాంచక ఆ వివిధ వస్త్రములలోనున్న విశుద్ధాత్మను చూచుచు ఆ వస్త్రములన్నీయును ఆ విద్యచే సృష్టింపని అవిద్యా రచితం ఎరిగియుండును. శక్యావేశ అవతారమైనందున ఋతువు తన ఆధ్యాత్మిక స్థితిని వీడలేదు. అందువలన అతడు భౌతిక జగత్తును సత్యమని భావించే అవకాశమే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 20వ శ్లోకము. అయం భూమండలమోదయాద్రేర్గో ప్రైకవీరో నరదేవనాథః ఆస్తాయ జైత్రం రథమాత్తచాపః పర్యస్యతే దక్షిణతో యదార్కః. అయం ఈ రాజు భువః ప్రపంచము యొక్క మండలమును ఆ ఉదయే ఆద్రే తొలుత సూర్యోదయము కనబడడి పర్వతము నుండి గోప్త రక్షించును. ఏక అద్వితీయమగు వీరః శక్తిమంతుడు వీరుడు నరదేవ మానవ సమాజములోని రాజులకు దేవతలకు నాథః ప్రభువు ఆస్థాయ నిలిచి జైత్రం విజయవంతమగు రథం తన రథమున ఆత్తచాపః విల్లును బట్టి పర్యస్యతే అతడు చరించును. దక్షిణతః దక్షిణాభిముఖముగా యథా వలే అర్కః సూర్యుని. అద్వితీయ పరాక్రమశాలి వీరుడు అయిన ఈ రాజునకు ప్రతిద్వంద్వ ఉండబోడు. అజేయమగు చాపమును హస్తమున ధరించి దక్షిణాభిముఖముగా స్వీయ కక్షలో తిరుగు సూర్యుని వలె గోచరించుచు ఇతడు తన జైత్ర రథమున భూమండలమును పర్యటించగలడు. భాష్యము. సూర్యుడు ఒక స్థానంలో నిలిచి ఉండక దేవదేవునిచే నిర్దేశింపబడిన కక్షలో పరిభ్రమించునని ఈ శ్లోకములోని యథార్కః అను పదము సూచించుకున్నది. ఈ విషయము బ్రహ్మ సంహితలోను మరియు శ్రీమద్ భాగవతమునందరి ఇతర భాగములలోనూ ధృవపరచబడినది. సూర్యుడు సెకనుకు 16,000 మైళ్ళ వేగముతో తన కక్షలో పరిభ్రమించునని భాగవతములోని పంచమ స్కందములో తెలుపబడినది. అదే విధముగా బ్రహ్మ సంహిత యజ్ఞాయ బ్రహ్మతి సమృతో కాలచక్ర అని చెప్పబడినది. అనగా భగవదాజ్ఞచే సూర్యుడు స్వీయ కక్షలో తిరుగుచున్నాడని భావం. సారాంశమేమనగా సూర్యుడు ఒక స్థానములో స్థిరముగా లేడు. ఇక పృథు మహారాజు యొక్క శాసనము ప్రపంచమంతటను విస్తరింపగలదని ఇతడు సూచితమైనది. సూర్యరశ్మి మొదటగా కనబడే హిమాలయ పర్వతములు ఉదయాచలము లేదా ఉదయాద్రి అని పిలువబడును. పృథు మహారాజు రాజ్య శాసనము హిమాలయములకు సముద్ర పర్యంతము కూడా వ్యాపించి ఇండునని ఇతడు సూచింపబడినది. అనగా అతడు సమస్త లోకమును పాలింపగలడు. ఈ శ్లోకమున నరదేవ అన్నది మరి ఒక ముఖ్యమైన పదం. కడిచిన శ్లోకములో వివరించినట్లు యోగ్యుడైన రాజును అతడే పృథువే కావచ్చును, లేదా ఆదర్శనీయుడగు రాజుగా రాజ్యమునేడి ఇంకొక రాజు కావచ్చును. యోగ్యుడైన రాజును నరరూపమున కల దేవునిగా అవగతము చేసుకొనవలెను. వైదిక విధానం అనుసరించి రాజును దేవదేవునిగా గౌరవించవలెను. ఏలయనా ప్రజలకు రక్షణమునసుగు నారాయణునికి అతడు ప్రాతినిధ్యం వహించుచున్నాడు కనుక అతడు నాథుడే, యజమాని. సనాతన గోస్వామి కూడా నవాబ్ హుసేన్ షాను అతడు మహమ్మదుడైనను నరదేవునిగా గౌరవించను. తనొక రాజు లేదా ప్రభుత్వాధినేత ప్రజలు తనను నరదేవునిగా అర్చించు రీతి సమర్థవంతముగా రాజ్యమునేల గలవాడై ఉండవలెను. రాజ్యాధినేతకు లేదా ప్రభుత్వాధినేతకు అదే పూర్ణత్వ స్థితి కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. చదవమంటారా? 21వ శ్లోకం. అస్మై నృపాలా కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాల మంస్యంత యేషాం స్త్రీ ఆదిరాజం చక్రాయుధం తద్యస ఉద్ధరంత్యః. అస్మై అతనికి నృపాల రాజులందరూ కిల నిక్కముగా తత్ర తత్ర ఎల్లెడల బలిం కానుకలను హరిష్యంతి ఇచ్చెదరు సా పాటుగా లోకపాల దేవతలతో మంస్యంతే భావింతురు ఏషాం ఆ రాజుల స్త్రియ పత్నులు ఆదిరాజం ఆదిరాజు చక్రాయుధములను ధరించిన తత్ అతని యశస్సు ఉద్ధరంత్య కలవాడై. ఈ రాజు ప్రపంచమును పర్యటించినప్పుడు ఇతర రాజులు దేవతలు వివిధ కానుకలను అర్పింపగలరు. వారి రాణులు కూడా ఇతనిని చక్ర గదా చిహ్నములను దాల్చిన ఆదిరాజుని భావించి దేవదేవునితో సమానమని యశోవంతుడైన
ఇతని యశస్సును గానం చేసద్దు. ప్రభుపాదుల వారి భాష్యం. యశస్సు విషయమును పరిశీలించినచో పృథు మహారాజు ఇదివరకే భగవద్ అవతారమని గుర్తింపబడినాడు. ఆదిరాజం అను పదమునకు మొదటి రాజు లేదా మూల రాజని భావము. ఆదిరాజు నారాయణుడే. అతడే నిజమునకు సమస్త జీవుల రక్షకుడని జనులు ఎరుగుదురు. ఈ విషయమున వేదములు ఏకో బహూనాం యో విదధాతి కామాన్ కఠోపనిషత్తు 2.2.13 పలుకుచున్నది. నిజమునకు దేవదేవుడే సమస్త జీవులను పోషించుచున్నాడు. రాజు లేదా నరదేవుడు అతని ప్రతినిధి. జీవుల పోషణార్థము ధనమును పంపిణీ చేయ కార్యమును స్వయంగా పర్యవేక్షించుట రాజు యొక్క కర్తవ్యము. అతడు చేసినచో నారాయణుని వలె యశోవంతుడగును. ఈ శ్లోకమున పేర్కొనబడినట్లు తద్యస పృథువు వాస్తవముగా దేవదేవుని యశస్సును కలిగి ఉన్నాడు. దేవదేవుని అంతటి సామర్థ్యముతో అతడు ప్రపంచమును పాలించుటయే దానికి కారణము. కొంచెం చదవమంటారా ప్రభు? చదవండి. 20 నుంచి. అయం మహీం గాం దుదుహేతి రాజః ప్రజాపతిర్వృత్తి కర ప్రజానాం యో లీలయాద్రీన్ స్వసరాస కోట్యా విందన్ సమాం గామ కరోద్యదేంద్ర. అయం ఈ రాజు, మహీం ధరిత్రిని, గాం గోస్వరూపిణియగు, దుదుహే పితుకురు, అధిరాజ అసాధారణమగు రాజు, ప్రజాపతి ప్రజాపతి, వృత్తికర జీవన సౌకర్యము నొసుకుచు, ప్రజానాం ప్రజలకు, యా ఎవడు, లీలయా లీలగా, అద్రీన్ పర్వతములను, స్వసరాస తన ధనస్సు యొక్క, కోట్య వాడి అయిన కోనతో, బిందన్ చూర్ణం చేసి, సమాం చదును, గాం భూమిని, అరకోత్ చేయును, యథా వలే, ఇంద్ర స్వర్గరాజగు ఇంద్రుడు. ప్రజారక్షకుడగు ఈ రాజు అసాధారణుడగు రాజై ప్రజాపతులతో సమానుడగును. ప్రజల జీవనార్థమై ఇతడు గోస్వరూపిణియగు భూమిని పితుకును. అంతేకాక స్వర్గరాజగు ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతములను భిన్నము చేసినట్లు తన ధనుస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణం చేసి ఇతడు భూమిని చదును చేయును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రణామం ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. గోవింద కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. 23వ శ్లోకం. విస్ఫూర్జయన్నా జగవందను స్వయం యదాచరత్స్మామవిశస్య మౌజౌ తదా నిలుల్యుద్దిశ దిశ్య సంతో లాంగూలముద్యాం మదయముగేంద్రః. విస్ఫూర్దయన్ నోగించుచు టంకారం చేయుచు అజగ మేక యొక్క వృషభము యొక్క కొమ్ములతో తయారు చేయబడిన ధనుహు తన ధనస్సును స్వయముగా యథా ఎప్పుడు చరించునో క్ష్మాం దరిత్రిపై అవిషహ్యం తిరుగులేనట్టి అజో రణమున తథా అప్పుడు నిలిల్యుహు దాగుకొనెదరు. దిశి అన్ని దిక్కులు ఎక్కడ వారక్కడ అసంతః దానవ ప్రవృత్తి కలవారు లాంగూలాం తోకను ఉద్యమ్య పైకెత్తి యథా వలే మృగేంద్ర సింహము మృగరాజు సింహం తోకను పైకెత్తి అరణ్యంన సంచరించినప్పుడు అల్పజంతువులు దాగుకొని రీతి పృథు మహారాజు రాజ్యంను సంచరించుచు రణమున తిరుగులేనట్టి తన అజగవ ధనస్సుని టంకారం చేసినప్పుడు దాన ప్రవృత్తి గల దూర్తులు చోరులు ఎక్కడ వారక్కడ దాగుకొనెదరు. భాష్యము. పృథు వంటి శక్తిమంతుడైన రాజుని సింహంతో పోల్చుట సముచితమే. మన దేశంన చతురయ్య రాజులు ఈనాటికి సింగ్ అంటే సింహము అనియే పిలుపబడుతురు. రాజ్యంలోని వంచకులు చోరులు దానవ ప్రవృత్తి కలవారు ఉక్కు పిడికిలతో రాజ్యం నేలు రాజుకు భయపడనిదే శాంతి సౌభాగ్యంలో ఆస్కారం లేదు. కనుక సింహము వంటి రాజుకు బదులు ఒక స్త్రీ దేశాధినేత అయినచో అది మిక్కిలి శోచనీయమగు విషయము. అటువంటి పరిస్థితులలో ప్రజలు మిక్కిలు దురదృష్టవంతులుగా పరిగణింపబడుదురు. 24వ శ్లోకం. ఏషోస్వమేధాన్ శతమాజహార సరస్వతి ప్రాదురభావి యత్ర ఆహార్షి దిశ్య హయం పునర్ధరః శతక్రతుక్షరమే వర్తమానే. ఏషః ఈ రాజు అశ్వమేధ యజ్ఞము 100 అజహార నిర్వహించును. సరస్వతి నది ప్రాదురభావి ప్రకటమైనట్టి
ఎచ్చటైతే ఆహర్షిత్ హరించును. యస్య యవ్వాని అయం అశ్వము పునర్ధరః ఇంద్రుడు శతక్రతు 100 యజ్ఞములు చేసిన వాడు. చరమే చివరి యజ్ఞము వర్తమానే జరుగునప్పుడు సరస్వతీ నది ప్రాదుర్భవించిన స్థానమున ఈ రాజు 100 అశ్వమేధ యజ్ఞములు చేయగలడు. చివరికి యజ్ఞమును చేరుకున్నప్పుడు స్వర్గరాజుకు ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ధన్యవాద ప్రభు. 25వ శ్లోకం. ఏషస్వసద్మో పవనే సమేత్య సనత్కుమారం భగవంతమేకం ఆరాధ్య భక్త్యా లభతామలం తజ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. ఏషః ఈ రాజు స్వసద్మ తన ప్రాసాదమునందలి ఉపవనమున సమేత్య కలిసికొని సనత్కుమారుని భగవంతం పూజనీయుడగు ఏకం ఒంటరిగా ఆరాధ్య అర్చించి భక్తితో అలభత పొందును అమలం కలుషితరహితముగా తత్ ఆ జ్ఞానం దివ్య జ్ఞానమును యతః దేని ద్వారానైతే బ్రహ్మము పరం దివ్యమగు విదంతి వారు అనుభవింతురు తెలుసుకొందురు. ఈ పృథు మహారాజు తన ప్రాసాదమునందలి ఉపవనమున సనకాది కుమారగణములో ఒకడు కలిసికొని భక్తితో అర్చించి దేని ద్వారా మనుజుడు దివ్యానందమును అనుభవించును అట్టి ఉపదేశములను బడియును. భాష్యం. విందతి అను పదము ఏదో కొంత ఎరిగిన వానిని లేదా అనుభవించు వానిని సూచించును. గురువుచే చక్కగా ఉపదేశమునంది దివ్యానందమును గూర్చి అవగతము చేసుకొనగలిగిన వాడు జీవితమును అనుభవించగలడు. భగవద్గీత 18వ అధ్యాయం 54వ శ్లోకం యందు తెలుపబడినట్లు బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. బ్రహ్మభూత స్థితిని బడసిన వాడు దేనిని కోరడు, దేని కొరకు శోకించడు. అతడు వాస్తవంగా దివ్యానందమును అనుభవించును. పృథువు స్వయముగా విష్ణు అవతారమే అయినను గురుశిష్ట పరంపరలోనున్న గురువు నుండి ఉపదేశమును బడయమని రాజ్య ప్రజలకు బోధించను. ఆ విధముగా మనుజుడు ఈ భౌతిక జగమునందు కూడా భాగ్యవంతుడై ఆనందమయ జీవితమును అనుభవించగలడు. ఈ శ్లోకములోని విదంతి అను పదము కొన్ని మార్లు అవగాహనము అనేది భావనలో గ్రహింపబడుచుండును. అనగా మనుజుని బ్రహ్మము సమస్తమునకు పరమ మూలము అవగాహనకు వచ్చినప్పుడు ఆనందమయ జీవితము గడపగలడు. 26 చదవన ప్రభు చిన్నగా. 26వ శ్లోకం. తత్ర గిరిస్తాస్తా ఇతి విశ్రుత విక్రమః శ్రోష్యత్యాత్మాశ్రితాగాధాః పృథు పరాక్రమః. తత్ర అచ్చటచ్చట గిరః వాక్కులు తాహ అనేకమగు వివిధములగు ఇతి ఆ విధముగా విశ్రుత విక్రమః విఖ్యాతి చెందిన విక్రమం కలవాడు. శ్రోష్యతి వినగలడు. ఆత్మ ఆశ్రితా తనను గూర్చి గాథలను గేయములను. పృథు మహారాజు పృథు పరాక్రమ విశేషముగా శక్తిమంతుడు. ఈ విధముగా తన పరాక్రమము శౌర్యము జనసామాన్యమునకు తెలిసినప్పుడు ఈ పృథువు తనను గూర్చి తన అద్వితీయమగు విక్రమమును గూర్చి ఎల్లప్పుడూ వినగలడు. భాష్యము. కృత్రిమముగా తనను గూర్చి ప్రచారము చేసుకొని ఆ నామమాత్రమగు యశస్సును అనుభవించుట ఒక రకమైన అహంభావమే. పృథు మహారాజు తన వీరోచిత కార్యముల వలన ప్రజలలో ప్రసిద్ధిగాంచెను. అతడెన్నడను తనను గూర్చి కృత్రిమముగా ప్రచారము కావించుకొనలేదు. మనిషి యొక్క నిజమైన యశస్సు ఎప్పుడునూ కప్పబడదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రాధాలీలా దేవిదాస్ మాత ఉన్నారమ్మా? చదువుతా ప్రభు. 27వ శ్లోకం. దిశో విజిత్వా ప్రతిరుద్ధ చక్రః స్వతేజసోతాత్ ప్రతిధలో శల్యం సురాసురేంద్రైరు ప్రగీయమాన మహాన్ భావో భవిత అత్యుద్భవః. దిశః అన్ని దిక్కులను విజిత్య జయించి అప్రతిరుద్ధ ఎటువంటి అడ్డు లేకుండా చక్రః తన ప్రభావమును లేదా శక్తిని స్వతేజస పరాక్రమంచే ఉత్పాటిత నిర్మూలించి లోకశల్యం ప్రజల దుఃఖములను అసురుల యొక్క ఇంద్రయ అధిపతులచే ఉపగీయమాన కీర్తింపబడి మహా అనుభావ
మహాత్ముడు భవిత కాగలడు ప్రతి ప్రభువు భువః ప్రపంచమునకు ఎవరును పృథు మహారాజు ఆజ్ఞలను ఉల్లంఘింపజాలరు. లోకమును జయించిన పిదప ఇతడు ప్రజల త్రివిధ తాపములను పూర్తిగా తొలగించగలడు. పిదప లోకమంతా ఇతడిని గుర్తించగలడు. ఆ సమయమైన అసురులు ఇరువురును ఇతని ఉదార కర్మలను నిస్సందేహంగా కీర్తించగలడు. భాష్యం. పృథు మహారాజు సమయమున సామంత రాజ్యములున్నను ప్రపంచము ఒకే చక్రవర్తిచే పడేది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక భాగములలో సంయుక్త రాష్ట్రం ఉన్నట్టుగా ఆ కాలములో ప్రపంచమంతయు పెక్కు సామంత రాజ్యముల ద్వారా పాలింపబడేది. కానీ ఆ సామంత రాజ్యములన్నింటి మీద ఒక చక్రవర్తి ఉండేవాడు. వరాశ్రమ ధర్మ నిర్వహణలో ఏవేని అవకతవకలు జరిగినంతని చక్రవర్తి ఆ చిన్న రాజ్యములను ఆధీనంలోకి తీసుకొనేవాడు. పృథు మహారాజు ప్రజల దుఃఖములను సంపూర్ణంగా నిర్మూలించానని ఉత్పాటిత లోకశల్య అను పదము సూచించను. శల్య అనగా ముళ్ళు అని అర్థము. దేశ ప్రజలకు దుఃఖదాయకముగు ముళ్ళు పలు రకములైనవి కలవు. కానీ యోగ్యులైన పాలకులు చివరకు ధర్మరాజు పాలన వరకు కూడా ప్రజల దుఃఖమయ పరిస్థితులను అన్నింటినీ పూర్తిగా నిర్మూలించి ఉండేది. ధర్మరాజు పాలనలో తీవ్రము చలి గాని తాపకరమగు ఉష్ణం గాని లేవని జనులు ఎటువంటి మానసిక క్లేశములను అనుభవింపలేదని చెప్పబడినది. ఉత్తమ పాలన యొక్క ప్రమాణం ఇదియే. అటువంటి చింతారహితమైనట్టి శాంతియుత సంపన్న పాలనను పృథు మహారాజు నెలకొల్పను. అంతటా సాధు లోకవాసులు దానవ లోకవాసులు ఇరువును అతని కర్మలను కీర్తింపదొడిగిరి. తమ ప్రభావమును ప్రపంచమంతటా విస్తరింపజేయగోరు మనుషులు లేదా దేశములు తప్పక ఈ విషయం గమనింపవలను. ప్రజల వివిధ తాపములను పూర్తిగా తొలగింపగలిగిన వాడే ప్రపంచము పాలింపగోరవలను. ఏదో రాజకీయమైన లేదా రాజ్య విషయక అంతరంగ సంబంధమైన భావనతో ఎవరును పరిపాలనకై వివిల్లూరరాదు. శ్రీమద్భాగవతం నందలి 100 అమాగదులు పృథు మహారాజును స్థుతించుట అను చతుర్థ స్కంధంలోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ తండోతం ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదామా. 17వ అధ్యాయము. వెళ్ళిపోదామమ్మా. రేవతి మాతాజీ ఉన్నారా? పృథు మహారాజు ధరణిపై హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణ. 17వ అధ్యాయము. పృథు మహారాజు ధరణిపై కోపించుట. మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః చందయామాస తాన్ కామై ప్రతిపూజ్యాభినంద్య చ. మైత్రేయ ఉవాచ. మైత్రేయ ముని తిరిగి పలుకసాగెను. ఏవం ఆ విధముగా సా అతడు భగవానుడు వైన్యః వేనతనయుని రూపమున ఖ్యాపితః కీర్తింపబడి గుణకర్మభిః గుణములను వాస్తవమగు కర్మలను చందయామాస ప్రసన్నులను చేసెను. తాన్ ఆ గాయకులను కామై వివిధ కానుకలతో ప్రతి పూజ గౌరవమునిచ్చి అభినందించి చ కూడా. మైత్రేయముని పలికెను. ఈ ప్రకారము 100 మాగధుల పృథు మహారాజును కీర్తించుచు అతని గుణములను పౌరుష కర్మలను ఇష్టముతో వర్ణించిరి. అంత్యమున ఆ రాజు గౌరవముతో వారికి పలు కానుకలనిచ్చి తగిన రీతిని అర్చించెను. 2వ శ్లోకం. బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ కృత్యామాత్యుపురోదసః పౌరాంజాన సదాన్ పదాన్ శ్రేణిః ప్రకృతి సమపూజయత్. బ్రాహ్మణ ప్రముఖాన్ బ్రాహ్మణ వర్ణములోని నాయకులకు, వర్ణాన్ ఇతర వర్ణములు వారికి, భృత్యులకు, అమాత్యులు, పురోదసః పురోహితులకు, పౌరాన్ పౌరులకు, జానపదాన్ గ్రామీణులకు, శ్రేణి వివిధ జాతుల వారికి, ప్రకృతి అభిమానులకు సమపూజయ తగిన గౌరవమునిచ్చెను. ఆ విధముగా అతడు బ్రాహ్మణ ప్రముఖులకు, ఇతర వర్ణముల వారికి, తన భృత్యులకు, మంత్రులకు, పురోహితులకు, పౌరులకు, గ్రామీణులకు, వివిధ జాతుల వారికి, అభిమానులకు వందములడి సంతుష్టులను చేసెను. వారందరూ మిగులు ప్రసన్నులైరి. హరే కృష్ణ. ఇంకోటి చదవమంటారా ప్రభుజీ? చదివేసేయండి అమ్మ. 3-4 చదివేసేయండి. 3వ శ్లోకం. విదురువాచ కస్మాదార గోరూపం ధరిత్రీ బహురూపిణి యాం దుదోహ పృథు సత్ర కో వత్సో దోహనం చ కిం. విదురువాచ. విదురుడు ప్రశంసించెను. కస్మాత్ ఎందులకు, తదార ధరించెను, గోరూపమున, ధరిత్రి భూదేవి, బహురూపిణి పలు రూపములు కలది, యాం ఎవరినైతే, దుదోహ పితికెను, పృథు మహారాజు,
తత్ర అచట ఖ ఎవరు వత్స దూడ దోహనం దోహన పాత్ర చ కూడా కిం ఎయ్యది. విదురుడు మైత్రేమునిని ప్రశ్నించెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, బహురూపిణియగు భూదేవి ఎందులకు గోరూపమును ధరించెను? పృథు మహారాజు ధరణినెప్పుడు పితికెను? ఆ కార్యమును ఎవరు దూడగానైరి? దానికి దోహన పాత్ర ఏది? 4వ శ్లోకం. ప్రకృత్యా విషమా దేవి కృతాతేన సమాకదం తస్య మేథ్యం హయం దేవః కస్య హేతోరపాహరత్. ప్రకృత్యా సహజముగానే విషమ సమతలముగా ఉండదు. దేవి ధరిత్రి కృత చేయబడెను. తేన అతనిచే సమా చదును కదం ఏ విధముగా తస్య అతని మేథ్యం యజ్ఞములందు బలికై ఉద్దేశింపబడినది. హయం అశ్వము. దేవా ఇంద్రుడు. కస్య ఎట్టి హేతో కారణమున అపాహరత్ హరించెను. భూతలము సహజముగానే కొన్ని చోట్ల పల్లముగాను కొన్ని చోట్ల ఎత్తుగాను ఉండును. పృథువు దానిని ఎట్లు చదును చేసెను? యజ్ఞాశ్వమును స్వర్గరాజుకు ఇంద్రుడు ఎందులకు హరించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. భారతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 5వ శ్లోకము. సనత్కుమారాద్ భగవతో బ్రహ్మన్ బ్రహ్మ విదుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం స విజ్ఞానం రాజర్షింకాం గతిం గతః. సనత్కుమారాత్ సనత్కుమారుని నుండి భగవతః పరమశక్తిమంతుడు బ్రహ్మన్ బ్రాహ్మణోత్తమ బ్రహ్మవిత్ ఉత్తమాత్ వేదజ్ఞాన పారంగతుడు లబ్ధ్వా పొందిన పిదప జ్ఞానమును సవిజ్ఞానం ఉపయోగమున పెట్టుటకు రాజర్షి కాం ఎట్టి గతిం గమ్యమును గతః పొందెను. రాజర్షియగు పృథువు వేదజ్ఞాన పారంగతుడగు సనత్కుమారు నుండి జ్ఞానమును బడసెను. జీవితమున ఉపయోగములో పెట్టవలసిన అజ్ఞానమును బడసిన పిమ్మట అతడు వాంఛిత గమ్యమును ఎట్లు పొందెను. భాష్యము. గురుశిక్ష పరంపరను కలిగిన వైష్ణవ సంప్రదాయములు 4 కలవు. ఒక సంప్రదాయము బ్రహ్మ నుండి, వేరొక సంప్రదాయము లక్ష్మీదేవి నుండి, మరొక సనత్కుమారాది కుమారుల నుండి, ఇంకొకటి శివుని నుండి ఆరంభమైనది. ఈ 4 సంప్రదాయములు ఇంకనూ కొనసాగుచున్నవి. పృథు మహారాజు వివరించినట్లుగా దివ్యమగు వేదజ్ఞానమును పొందగోరు వాడు ఈ 4గింటిలో దాని నుండి గురువును స్వీకరించవలెను. ఈ 4 సాంప్రదాయముల్లో ఏదో ఒక దాని నుండి స్వీకరింపనిదే మంత్రము కలియుగములో ప్రభావ శూన్యమగునని ఆ మంత్రము పనిచేయదని చెప్పబడినది. ప్రామాణికత లేనట్టి సంప్రదాయం నేడు పుట్టుకొచ్చి అప్రమాణికమగు మంత్రమును ఇచ్చి జనులను మోసగించుచున్నవి. ఈ కుహనా సంప్రదాయమునకు చెందిన వారు వైదిక నియమ నిబంధనలు ఏమాత్రమూ పాటింపరు. అనేక రకములకు పాపములను అలవాటు పడినను వారు జనులకు మంత్రదీక్ష నొసుకొచ్చు తప్పుదారి పట్టించరు. అయినను బుద్ధిమంతులు అట్టి మంత్రములు ఎప్పుడనూ ఫలవంతములు కావని ఎరిగియుండి అటువంటి ఆధ్యాత్మిక సంఘములకు ఆశ్రయం ఇవ్వకుందురు. అట్టి అగ్రహితమగు సంప్రదాయముల విషయమున జనులు అతి జాగృతులే ఉండవలెను. అదృష్టహీనులైన జనులు ఈ యుగమును ఏదో కొంత ఇంద్రియ భోగములకి ఈ నామమాత్ర సాంప్రదాయముల నుండి మంత్రదీక్షను పొందుచుందురు. కానీ మనుజుడు జ్ఞానమును ప్రామాణికమగు సాంప్రదాయము నుండియే స్వీకరింపవలనని పృథువు ఆచరణాత్మకంగా చూపెను. అందువలనే అతడు సనత్కుమారుని గురువుగా స్వీకరించెను. తర్వాత చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ గురువు దగ్గర నుంచి స్వీకరింపాలి ఈ 4 సాంప్రదాయాల్లోని. అలా స్వీకరింపనిదే మంత్రం కలియుగంలో ప్రభావ శూన్యమగునని, ఆ మంత్రం పనిచేయదని చెప్పబడినది అన్నారు. మేము చేస్తున్న మంత్రం ఏంటి? అర్థం కాదు. మేము చేస్తున్న మంత్రం ఏంటి అంటే గురువు చెప్పితే ఆ మంత్రానికి ఫలితం ఉంటుంది. అంటే హరే కృష్ణ మంత్రం ఏ సంప్రదాయం నుంచి అని నాకు అడిగింది. అది కాదు. ఒక మంత్రము గురువు ద్వారా వస్తే దానికి ఫలితం ఉంటుంది అని చెప్పారు. ప్రస్తుతం మేము చేస్తున్నాం కదా మంత్రం, మనం కూడా 16 రౌండ్లు ఇవన్నీ. బ్రహ్మ మధ్వ సాంప్రదాయంలోంచి వచ్చింది.
మామూలుగా ఈ చేస్తున్న దానికి ఫలితం అంటూ ఉంటుందా? గురువు ద్వారా ఇంకా రాలేదు కదా దీక్ష ఇంకా ద్వారా. గురువు ద్వారా వెళ్ళాలి. దీని ఫలితమే గురువు ద్వారా వెళ్ళడం దగ్గరి కోసం. అది నేను అడుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్నామంటే చేస్తున్నామే కానీ అవును. అసలు అది కాదా అనిపించింది ఇప్పుడు ఇక్కడ అది కాదని చూసాక. కాదు, అసలు అది కాదని కాదు. దీని నెక్స్ట్ స్టెప్ మరి గురువు దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అంత. అది గురువు మళ్ళీ ఇదే మంత్రమే చెప్తారు. బట్ అంటే గురువు మన ద్వారా దారిలో తీసుకోవడం. ఉన్నావా? మన దారిలో ఉన్నట్ట దారిలో ఉన్నట్టు క్లియర్ గా చెప్పారు. ఎందుకంటే ఈ 4 సాంప్రదాయాల్లో ఇంకా ఇది పవిత్రంగా నిలబడ్డది అని. ఉన్నది. అదే నాన్న అక్కడ ఆ మంత్రం పని చేయదని చెప్పబడింది అనేసరికి కొంచెం జల్లు మంది ఒకసారి. బేసికల్ గా ఇదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కదా మీరు. 4 ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతుంటే మనం అందరం. అంటే వీళ్ళు నలుగురు కూడా అక్కడి నుంచి వచ్చారండి. మామూలు ఆ భగవాన్ నుంచి వచ్చారు కదా ఈ నాలుగు సాంప్రదాయాలు కూడాను. 4 సాంప్రదాయాలు కూడా భగవాను నుంచి వచ్చాయంటే అమ్మా 4 సాంప్రదాయాలు ఒక్కొక్క సాంప్రదాయంలో నలుగురు 4 సాంప్రదాయాలు భగవంతుని ప్రార్థించడం నుంచి వచ్చినాయి. అదేనండి నుంచి వచ్చే కాదు సాంప్రదాయము. బట్ ఈ నలుగురు కూడా వాళ్ళ ప్రార్థనలతో భగవంతుని మెప్పు పొందిన వ్యక్తులు. ఆ పద్ధతిని మనం ఫాలో అవుతూ ఆ సాంప్రదాయంలో ఉన్నాం. సో శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీదేవి భగవంతుని పూజించిన విధానము, బ్రహ్మ సాంప్రదాయం బ్రహ్మ పూజించిన విధానము, రుద్ర సాంప్రదాయం శివుడు పూజించిన విధానము, కుమార సాంప్రదాయం సనత్ కుమారులు పూజించిన విధానం. ఆ విధానం అవి ఇంకా ఈనాడు కలియుగంలో ఆ 4 సాంప్రదాయాలు ఇంకా ఒక పరంపరంలో వచ్చి నిలబడ్డాయి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మిగతా సాంప్రదాయాలు అంత నిలబడలేదు కాబట్టి శూన్యం అయిపోతుంది. ఇప్పుడు బ్రహ్మ సంప్రదాయం అండి మంది. అవునమ్మా, బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయం. బ్రహ్మ సాంప్రదాయం నుంచి వచ్చిందే బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. సో మళ్ళీ బ్రహ్మ తాలూకా శిష్యులలో మనం మధ్వాచార్యని ఫాలో అవుతాం. అంటే బ్రహ్మ పరంపర నుంచి వచ్చిన తర్వాత మధ్వాచార్యులు మనకి మనం కనెక్ట్ చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు. అంటే మధ్యలో సాంప్రదాయము బేసికల్ గా మధ్వాచార్యుల వారు మళ్ళీ దాన్ని పునర్నిర్మించారు ఆ బ్రహ్మ సాంప్రదాయాన్ని. సో దాన్ని మనం మళ్ళీ ఆయన పరంపరల నుంచి మనం ఏ దారి వెళ్ళినా మొత్తం అక్కడికే వెళ్తాం. అది అన్ని ఏమండి కృష్ణ, మనం ఏ దారిలో వెళ్ళినా అటు నాలుగు దారిలో వెళ్ళినా ఒక్క చెత్తకే వెళ్తా ఉంటాం నలుగురును. 4 దారుల్లోనే ఒక చోటకే కానీ 4 ఏదో ఒకటి పట్టుకోవాలి. అదే అవునండి, ఏదో ఒకటి గట్టి పట్టుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనం 16 రౌండ్స్ జపాన్ చేస్తున్నాం కదా ప్రభుజీ. ఇందాక మాతాజీ అడిగినట్టు అంటే దీని తర్వాత స్టెప్ గురు దీక్ష ప్రభుజీ. గురు దీక్ష. అవునమ్మా, అవును. హరే 6-7 అనితా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. 6-7 శ్లోకాలు. ఇచ్ఛాన్యదపి కృష్ణస్య భవాన్ భగవతః ప్రభో శ్రవః సుశ్రవసః పుణ్యం పూర్వదేహ కథాశ్రయం భక్తాయ మేనురుక్తాయ తవ చాదోక్షజస్య చ వక్తుమర్హసి యో దుహ్య ద్వైన్యరూపేణ గామి మా. యత్ ఏదైతే చ మరియు అన్యత్ ఇతరము అపి నిక్కముగా కృష్ణస్య శ్రీకృష్ణుని యొక్క భవాన్ మీరు భగవతః దేవదేవుని యొక్క ప్రభో శక్తివంతమగు శ్రవ మహిమాన్వితమగు కర్మలు సుశ్రవసః శ్రవణానందకరములైనట్టివి పుణ్యం పుణ్యప్రదము పూర్వదేహ తన పూర్వ అవతారము యొక్క కథా ఆశ్రయం సంబంధించిన వర్ణనము భక్తాయ భక్తుడనైన మే నాకు అనురక్తాయ శ్రద్ధావంతుడనగు తవ మీ యొక్క చ మరియు అధోక్షజస్య అధోక్షజుడగు భగవానుని యొక్క చ కూడా వక్తుమర్హసి దయచేసి వర్ణింపుడు. యహ ఎవడైతే అదుహ్యపితికేనో వైన్య రూపేణ వేనరాజు పుత్రిని రూపమున గాం గోవును దరిత్రిని
ఇమాం ఈ పృథు మహారాజు శ్రీకృష్ణ భగవానుని శక్త్యావేశ అవతారము, అందువలన అతని కర్మలను గూర్చిన వర్ణనము ఈ నిక్కముగా శ్రవణానందకరమై శుభమును కలుగ చేయగలదు. ఇక నాకు సంబంధించినంత వరకు నేను మీకు మరియు అధోక్షజుడగు భగవానునికి ఎల్లప్పుడూ భక్తుడనే. కనుక గోరూపిణియగు పృథ్వీని పితికినట్టి వేనసుతుడగు పృథువి యొక్క కథలనన్నింటినీ వర్ణింపుడు. భాష్యము: శ్రీకృష్ణ భగవానుడు అవతారి అనగా ఎవ్వాని నుండి అవతారములు ఆవిర్భవించునో అని అర్థము అని కూడా తెలియబడినాడు. భగవద్గీతలో 10.8లో కూడా దేవదేవుడు అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము, నా నుండియే సమస్తము ఉద్భవించుచున్నదని పలికెను. ఈ విధముగా శ్రీకృష్ణుడే ఎల్లరి ఆవిర్భావమునకు మూలమై ఉన్నాడు. ఈ భౌతిక జగత్తు సంబంధములో గల బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురును శ్రీకృష్ణుని నుండే ఉద్భవించిన వారే. కృష్ణుని ఈ 3 అవతారములు గుణావతారములని పిలువబడును. భౌతిక జగత్తు త్రిగుణముల ఆధీనములో ఉండగా విష్ణువు, బ్రహ్మ, శివుడు వరుసగా సత్వగుణము, రజోగుణము, తమో గుణములకు అధిష్టాతలే ఉన్నారు. పృథు మహారాజు కూడా శ్రీకృష్ణ భగవానుని ఆ గుణావతారమై ఉన్నాడు. ఆ గుణముల ద్వారానే బద్ధజీవులను పాలించుట సాధ్యమగును. ఈ శ్లోకమునందలి అధోక్షజ భౌతికేంద్రియ భావనకు పరమైన వాడు అను పదము మిగుల ప్రధానమైనది. మానసిక కల్పనచే ఎవ్వడును దేవదేవుని ఎరగజాలడు. కనుక అల్పజ్ఞుడు భగవానుని ఎన్నడూనూ తెలుసుకొనజాలడు. మనుజుడు తన భౌతికేంద్రియ బలముచే కేవలము నిరాకార భావనను మాత్రమే రూపొందించుకొనగలడు. కనుక భగవానుడు అధోక్షజుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. జలజ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. చదువుతాం ప్రభుజీ. 8వ శ్లోకము. సూత ఉవాచ చోదితో విదురేణైవం వాసుదేవ కదాం ప్రతి ప్రశస్యతం ప్రీతమనా మైత్రేయః ప్రత్యభాషత. సూతః ఉవాచ సూత గోస్వామి పలికెను. చోదితః ప్రేరణము కలిగిన వాడై విదురేణ విదురునిచే ఏవం ఆ విధముగా వాసుదేవ శ్రీకృష్ణుని యొక్క కథను ప్రతి గూర్చిన ప్రశస్య అభినందించి తం అతనిని ప్రీతమనాహ మిగుల ప్రసన్నుడై మైత్రేయముని ప్రత్యభాషత ప్రత్యుత్తరమిచ్చెను. సూత గోస్వామి పలికెను. వివిధావతారములలో శ్రీకృష్ణుని కర్మలను వినుటకు విదురుడు ఉత్సాహవంతుడు కాగా మైత్రేయుడు కూడా పరమోత్సాహము కలిగిన వాడై ప్రసన్నతతో అతనిని అభినందించి ఇట్లు పలుకసాగెను. భాష్యము. కృష్ణ కథను కృష్ణుని అవతారమునకు సంబంధించిన ప్రసంగము గూర్చిన సంభాషణము ఆధ్యాత్మికముగా ఎంత ఉత్సాహపూర్ణముగా నుండుననగా దానిని గూర్చి పలుకువాడు వినువాడు ఏమాత్రము అలసిపోరు. ఆధ్యాత్మిక చర్చల స్వభావమే అది. విదుర మైత్రేయ సంభాషణను ఎంత విన్నప్పటికీ తనివి తీరదని మనము స్వయముగా గాంచి ఉన్నాము. వారిద్దరును భక్తులే. విదురుడెంత అధికముగా ప్రశ్నలు అడిగినచో అంత అధికముగా మైత్రేయుడు ఉత్సాహవంతుడై తన కథా ప్రసంగమును కొనసాగించును. అలసట ఎన్నది తెలియకపోవుట ఆధ్యాత్మిక చర్చల లక్షణము. కనుకనే విదురుని ప్రశ్నలను వినిన మైత్రేయునికి విసుగు కలగలేదు. పైగా ఆ విషయములను విస్తారంగా పలుకుటకు అతడు ఉత్సాహభరితుడయ్యాను. 9వ చదవమంటారా ప్రభుజీ? కొంతవరకు చదవండి అమ్మా. పోనీ శ్లోకము మీనింగ్ చదవండి. ఓకే. 9వ శ్లోకము. మైత్రేయ ఉవాచ యథాభిషక్తః పృథురంగ విప్రైరామంత్రితో జనతాయా చ పాలః ప్రజానిరన్నే క్షితిపృష్ట ఏత్య క్షుత్క్షామ దేహాః ప్రతిమభ్యవోచన్. మైత్రేయః ఉవాచ మైత్రేయముని పలికెను. యథా ఎప్పుడు అభిషిక్తుడయ్యనో పృథువు అంగ ప్రియమైన విదుర విప్రైః బ్రాహ్మణులచే ఆమంత్రితః ప్రకటింపబడెను. జనతాయాః ప్రజల యొక్క చ కూడా పాలః పాలకుడు ప్రజాః ప్రజలు నిరన్నే ఆహారము లేకపోవటచే
క్షితిపృష్టే భూతలము ఏత్య చెంతకేగి క్షుత్ ఆకలిచే క్షామ బకచికిన దేహాహ వారి దేహములు పతిం రక్షకునితో అభ్యవోచన్ వారు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయుడు పలికెను, ఓ విదురా, మునులు బ్రాహ్మణులు పృథువుని రాజ్యాభిషిక్తుని చేసి ప్రజాపాలకుడని ప్రకటించిన సమయమున ధాన్యమునకు విపరీతముకు కొరత ఉండెను. ఆహారం లేకపోవుటచే జనులు బక్క చిక్కిరి. అందుచేత వారు రాజు కడకేగి తమ స్థితిని విన్నవించిరి. భాష్యము. బ్రాహ్మణులు రాజును ఎన్నుకొనుటకు సంబంధించిన విషయము ఇచ్చట వసగబడినది. వర్ణాశ్రమ విధానమును అనుసరించి బ్రాహ్మణులు సంఘమునకు శిరము వంటి వారు కనుక వారు అత్యంత ఉన్నతముకు స్థానమున నిలిచి ఉందిరు. వర్ణాశ్రమ విధానము అనగా 4 వర్ణములు 4 ఆశ్రమములు కలిగినట్టుది. వైజ్ఞానికముగా రూపొందినట్టుది. భగవద్గీతలో తెలపబడినట్టు వర్ణాశ్రమ పద్ధతి మానవుడు రూపొందించినది గాక భగవంతుడు రూపొందించినదై ఉన్నది. పూర్వము బ్రాహ్మణులే రాజ్య శాసనమును నియంత్రించడి వారని ఇచ్చట స్పష్టముగా తెలపబడినది. వేణుని వంటి దుష్టుడుకు రాజు పాలనకు వచ్చినప్పుడు బ్రాహ్మణులు తమ బ్రహ్మ బలముచే అతనిని వధించి యోగ్యుడకు ఇంకొక పాలకుని అతని గుణములను బట్టి ఎన్నుకునేవారు. అనగా బ్రాహ్మణులే అనగా మేధావి వర్గం వారు లేదా మునులు రాజ్య శాసనమును నియంత్రించేది వారు. ఆ బ్రాహ్మణులు పృథువుని ఎందువలన ప్రజాపాలకుని రూపమున సింహాసనముపై కూర్చుండబెట్టిరో తెలుసుకొనుటకు ఇచ్చట మనకొక సూచన లభించుతున్నది. ఆకలిచే బక్క చిక్కిన ప్రజలు రాజు చెంత చేగి అవసరముకు చర్య తీసుకొనమని అతనితో పలికిరి. వర్ణాశ్రమ ధర్మ విధానము ఎంత చక్కగా ఉండిననగా బ్రాహ్మణులు దేశాధినేతకు మార్గదర్శనము చేసేవారు. పిదప రాజు ప్రజలకు తద్రీతి రక్షణము నొసగడివాడు. క్షత్రియులు ఆ రీతి జనసామాన్యం యొక్క రక్షణాభారమును స్వీకరించగా వైశ్యులు గోరక్షణమును చేపట్టి ధాన్యోత్పత్తిని కావించి పంపిణీ చేసేవారు. శ్రామిక వర్గము వారైన శూద్రులు 3 ఉన్నత వర్గముల వారికి శారీరక శ్రమతో సహాయపడేవారు. పరిపూర్ణముగు సామాజిక పద్ధతి ఇదియే. ప్రభుజీ చదివిదా? శ్లోకాలు చదవండి. 10-11 శ్లోకాలను మీనింగ్. వయం రాజన్ ఘాటరేణాభితప్తా యథాగ్నినా కోటరసేన వృక్షాః వామద్య యాతాశరణం శరణ్యం యస్తాదితో వృత్తికరః ప్రతిర్నః తన్నో భవాని హతురాతవేన్నం సుగార్ధితానాం నరదేవ దేవా యావన్న నంక్ష్యామః ఉంగితోర్జా వార్తాపతిస్వం కిల లోకపాలః. వయం మేము రాజన్ ఓ రాజా ఘాటరేణ జఠరాగ్నిచే అభితప్తాః మిగులు చపింపబడి యథా వలె అగ్నినా అగ్నిచే కోటరస్తేన తొర్రలోని వృక్షాః వృక్షములు త్వాం నీ చెంతకు అద్య నేడు యాతాః మేము వచ్చితిమి శరణం ఆశ్రయము శరణ్యం ఆశ్రయింపదగిన వాడవు యః ఎవరైతే సాధితః నియమింపబడెనో వృత్తికరః వృత్తి నొసగు వాడవు పతి నః మాకు తత్ అందువలన నః మాకు భవాన్ నీవు ఈహాతు ప్రయత్నించుము రాతవే ఒసగుటకు అన్నమును సుధా ఆకలితో అర్ధితానాం తల్లడిల్లుచున్నట్టి నరదేవదేవ రాజులందరికీ రాజు వంటి వాడా యావత్ లేనిచో నంక్ష్యామహే మేము నశించుతుము ఇంగిత లేకపోవుటచే ఊర్జాహ అన్నము వార్త వృత్తిపరమగు పరులను పతి వసకు వాడవు త్వం నీవు కిల నిక్కముగా లోకపాలః లోకపాలకుడవు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మా. 10-11 శ్రీపాదుల వారికి ఇచ్చాను. ఓ రాజా, చెట్టు త్వరలోనున్న అగ్ని ఆ చెట్టును క్రమముగా ఎండిపోవునట్లుగా చేయ రీతి జఠరాగ్నిచే మేము
శుష్కించుచున్నాము. నీవు శరణాగతులకు రక్షణనిచ్చువాడవు, మాకు తగిన వృత్తి నొసగటికే నీవు నియమింపబడితివి. అందులకే రక్షణ కొరకే నీ చెంతకు మేము వచ్చితివి. నీవు కేవలము రాజువేగాక భగవతవతారమూర్తివి కూడా అయి ఉన్నావు. నిజమునకు నీవు రాజులకే రాజు. మా జీవికకు పతివైనందున నీవు మాకు నానా విధములకు పనులను కలుగు చేయగలవు. కనుక ఓ రాజరాజేశ్వర, తగినంత ధాన్యము నొసగి మా ఆకలిని తీర్చి కాపాడు. లేనుచో అన్నము లేకపోవటం వలన మేము త్వరలోనే మరణించగలం. భాష్యం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి సర్వవర్ణముల వారు రాజ్యములలో చక్కని కొలువు కలిగినట్లుగా చూచుట రాజు యొక్క కర్తవ్యం. యోగ్యుడకు రాజును ఎంచుకొనుట బ్రాహ్మణుల కర్తవ్యం అయినట్లుగా సర్వవర్ణముల వారు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ వృత్తి ధర్మములను పూర్తిగా నియుక్తులై ఉండునట్లు చూచుట రాజు యొక్క ధర్మం. జనులు తమ కర్తవ్యమును నిర్వహించుచున్నను ఉద్యోగరహితులుగా ఉన్నట్లు ఇచ్చట సూచింపబడింది. సోమరులు కాకుండాను వారు తమ ఆకలి తీరగలిగినంతటి ఆహారమును ఉత్పత్తి చేయజాలకు. ఈ ప్రకారము జనులు చింతాక్రాంతులైనప్పుడు, అయోమయమును పడినప్పుడు దేశాధినేత చెంతకేగులు. రాజు వారి దుఃఖమును నివారించుటకు తగిన చర్యను గైకొనవలెను. హరే కృష్ణ. చదువుతావమ్మా 12:13. హరే కృష్ణ అమ్మా. చదువుతానమ్మా. హరే కృష్ణ. అదే నాన్నగారు బెల్ల కొట్టారు. హరే కృష్ణ. 12వ శ్లోకం. మైత్రేయ ఉవాచ మృదు ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం దీర్ఘం దద్యౌ కురుశ్రేష్ఠ నిమిత్తం సోన్వపద్యత. మైత్రేయ ఉవాచ, మైత్రేయముని పలికెను. పృథు మహారాజు ప్రజానాం ప్రజల యొక్క కరుణం దయనీయమగు పరిస్థితి నిశమ్య విని పరిదేవితం ఆవేదనకు దీర్ఘకాలము దద్యౌ ఆలోచించెను. కురుశ్రేష్ఠ ఓ విదురా నిమిత్తం కారణమును సహా అతడు అన్వపద్యత కనుగొనెను. జనుల దయనీయమగు పరిస్థితిని గాంచి వారి వేదన నాలకించిన పిదప పృథువు దానికి కారణము ఏమై ఉండవచ్చునా అని దీర్ఘకాలము ఆలోచించెను. 13వ శ్లోకము. ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీత సరాసనః సందధే వీసికం భూమే వృద్ధస్త్రీ పురహాయథా. ఇది ఆ విధముగా వ్యవసితః ఒక నిర్ణయమునకు వచ్చిన వాడై బుద్ధిచే ప్రగృహీత చేపట్టి సరాసనః ధనస్సు సందధే ఎక్కుపెట్టెను విసిఖం బాణమును భూమిపై వృద్ధ కోపముతో త్రిపురః శివుడు యథావలే. పిమ్మట ఆ రాజు ఒక నిర్ణయమునకు వచ్చిన వాడై కోపముతో సమస్త ప్రపంచమును నశింపచేయు శివుని వలె ధనస్సును చేపట్టి పృథ్వీపై బాణము నెక్కిపెట్టాను. హరే కృష్ణ. భాష్యం. పృథు మహారాజు ధాన్య కొరతకు కారణమును కనుగొనెను. తమ కర్తవ్య నిర్వహణలో సోమరులు కానందున ఈ విషయమున ప్రజల దోషమేదీనూ లేదని, దరిద్రియే తగినంత ధాన్యంను ఉత్పత్తి చేయుటలేదని అతడు తెలుసుకొనెను. అనగా అంతయు చక్కగానున్నచో భూమి తగినంత ధాన్యంను ఉత్పత్తి చేయగలదనియు, ఏవో కొన్ని కారణముల వలన అది ధాన్యమును ఉత్పత్తి చేయుటకు కొన్ని మార్లు నిరాకరించగలదనియు ఈ విషయము సూచించుచున్నది. కనుక జనాభా పెరుగుదల వలన ఆహార కొరత ఏర్పడినదని పలికిడి సిద్ధాంతము నిస్సారమైనది. భూమి పుష్కలముగా ఉత్పత్తి చేయుటకు లేదా ఉత్పత్తిని నిలుపుటకు కారణములు వేరే కలవు. పృథు మహారాజు ఆ కారణములను కనుగొని వెంటనే అవసరమగు చర్యలను తీసుకొనెను. హరే కృష్ణ. నర్మ భారతి మాతాజీ గారి, సుధా మాతాజీ, శారదా స్వరూపిణి మాతాజీ చదువుతారమ్మా.
హరే కృష్ణ ప్రభుజీ, చదువుతానండి. 14 ప్రవేపమానాధరణి నిసామ్యోదాయుధం చతం గౌహ సఖ్య పాద్రవద్భీత మృగీవ మృగయుద్ధృత. ప్రవేపమాన కంపింపసాగెను, ధరణి నిసామ్య గాంచి, ఉదాయుధం విల్లంబులను చేపట్టి, చ కూడా, తం రాజు, గోవు సతి అయి, అపాద్రవత్ పరుగుదీసెను, బీత మిక్కిలి భయపడి, మృగి ఇవ జింకవలే, మృగయ వేటగానిచే, ధృత వెంటాడబడిన. తనను పృథువు చంపగోరి విల్లంబులు పట్టుటను గాంచి ధరణి మిక్కిలి భీతి చెంది కంపింపసాగెను. వేటగాడు వెంబడించిన జింకవలే ఆమె అతి వేగముగా పరుగెడసాగెను. పృథువునకు భయపడి ఆమె గోరూపమున పరుగుదీసెను. భాష్యము. తల్లి ఆడ మగ సంతానము ఇరువురిని కనినట్లుగా భూమాత అనేక రూపములలో నానావిధ జీవులను ఉత్పత్తి చేయును కనుక అసంఖ్యాకమగు రూపములను తాల్చుట ఆమెకు సాధ్యమే. ఇప్పుడు పృథువు యొక్క కోపమును తప్పించుకొనుటకు ఆమె గోరూపమును దాల్చెను. గోవు నెన్నడను వధించరాదు కనుక పృథువు యొక్క బాణమును తప్పించుకొనుటకు గోరూపమును ధరించుటే సముచితమని భూమాత తలచెను. కాని ఆ రాజునకు ఈ విషయము అవగతమైనందున గోరూపము గల పృథ్విని వెంటాడుట మానలేదు. 15 తామన్వదావత్తద్వైన్యః కుపితోత్యరుణేక్షణ శరం ధనుషి సంధాయ ఎత్ర పలాయతే. తాం గోరూపిణి యగు ధరణి అన్యదావత్ అతడు వెంబడించెను. తత్ పిదప వైన్య వేనసుతుడు కుపిత మిక్కిలి కోపించి అతి అరుణ ఎర్రబడిన ఈక్షణ అతని కన్నులు శరం బాణమును ధనుస్సుపై సంధాయ సంధించి ఎత్ర ఎక్కడకు పలాయతే ఆమె పరిగెత్తినను. అది గాంచి పృథువు మిక్కిలి కుపితుడయ్యెను. అతని కన్నులు ఎరుపెక్కెను. బాణమును సంధించి అతడు గోరూపిణి యగు ధరణి ఎటు పరిగెత్తినను వెంబడించెను. 16 సా దిశో విదిశో దేవి రోదసి చాంతరం తయో దావంతి తత్రైనం దదార్సానుజ్యతాయుధం. సా గోరూపిణి యగు ధరణి దిశ 4 దిక్కులలో, విదిశ అటు అన్ని దిక్కుల, దేవి రోదసి భూమి ఆకాశముల వైపు, చ కూడా, అంతరం నడుమ, తయోహ వాటి, దావంతి పరుగుదీసెను, తత్ర ఎచ్చటకేగినను, ఏనం రాజు, దదర్శ ఆమెగాంచెను, అను వెనుకనే, ఉద్యత చేపట్టి, ఆయుధం తన ఆయుధములను. గోరూపిణి యగు ధరణి భూమి ఆకాశముల నడుమ ఎచ్చటకు పరుగుదీసినను రాజు ఆమెను ధనుర్బాణములతో వెంబడించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభు. 17వ శ్లోకం. లోకేనా విందత త్రాణం వైన్యాన్ మృత్యోర్వివ ప్రజాః త్రస్తా తదా నివృతే హృదయేన విధూరయత. లోకే ముల్లోకములలో నా అవిందత పొందజాలకపోయెను, త్రాణం విడుదలను, వైన్యాత్ వేనసుతిని హస్తము నుండి, మృత్యువు నుండి, ఇవ వలె ప్రజా మానవులు, త్రస్త మిగుల భయపడి, తదా అప్పుడు, నివృతే వెనుకకు తిరిగెను, హృదయమున, విధూయత మిక్కిలి వ్యాకులపడి. అనువాదం. మృత్యువు యొక్క క్రూరమగు హస్తముల నుండి మనుజుడు తప్పించుకొనలేని రీతి వేనసుతిని హస్తముల నుండి గోరూపిణి యగు ధరణి తప్పించుకొనలేకపోయెను. చివరకు ఆమె మిక్కిలి భీతితో వ్యాకుల చిత్తముతోనూ నిస్సహాయముగా వెనుదిరిగెను. 18వ శ్లోకం. ఉవాచ మహాభాగం ధర్మజ్ఞాపన్న
వత్సల త్రాహి మామపి భూతానాం పాలనే అవస్థితో భవాన్. ఉవాచ ఆమె పలికెను. చ మరియు మహాభాగ్యశాలి అగు రాజుతో, ధర్మజ్ఞ ధర్మము నెరిగినవాడా, అపన్న వత్సల శరణాగతులకు ఆశ్రయము వంటి వాడవా, త్రాహి రక్షింపుము, మాం నన్ను, అపి నిక్కముగా, భూతానాం జీవుల యొక్క పాలనమున అవస్థిత నెలకొని ఉన్నవాడు, భవాన్ నీవు. అనువాదం. మహాభాగుడగు పృథువును ధర్మము నెరిగిన వానిగను శరణాగతులకు ఆశ్రయముగను సంబోధించుచు ఆమె ఇట్లు పలికెను. నన్ను రక్షింపుము, జీవులందరకు రక్షకుడవైన నీవు ఇప్పుడు ఈ లోకమునకు రాజువై ఉన్నావు. భాష్యం. గోరూపిణియగు ధరణి పృథువును ధర్మజ్ఞ అనగా ధర్మము నెరిగినవాడని సంబోధించినది. రాజు గాని నేనెవ్వరు గాని స్త్రీలకు, బాలులకు, గోవులకు, బ్రాహ్మణులకు, వృద్ధులకు రక్షణము నొసగవలనని ధర్మము నిర్దేశించుచున్నది. అందువలననే ధరణి గోరూపమును దాల్చినది. అంతేగాక ఆమె స్త్రీమూర్తి కూడా అయ్యున్నది. ఆ విధముగా ఆమె రాజు ధర్మము నెరిగిన వాడనుచు పలికినది. శరణాగతుడైన వానిని చంపరాదని కూడా ధర్మము తెలుపుచున్నది. పృథువు భగవదవతారమే గాక ప్రస్తుతము ధరిత్రికి రాజుగా నెలకొని ఉన్నాడని ఆమె గుర్తు చేసింది. కనుక ఆమె క్షమించుట అతని విధి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనుపమ మాతాజీ ఉన్నారమ్మా, చూస్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ధరిత్రి అన్న ధరణి అన్న ఒకటి కాదు ప్రభుజీ? భూమి కదమ్మా, రెండు ఒకటే కదా. ధరిత్రికి రాజుగా అంటే భూమికి రాజే. హరే కృష్ణ. 19వ శ్లోకం. సత్వం జిఘాంససే కస్మాద్దీనామ కృతకిల్బిషాం అహనిష్యత్ కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః. సహ అటువంటి వ్యక్తివి, త్వం నీవు, జిఘంససే చంపగోర్చున్నావు, కస్మాత్ ఎందులకు, దీనురాలను, ఆకృత చేయు విధానను, కిల్బిష ఎట్టి పాపమును, అహనిష్యత్ చంపెదవు, కథం ఎందులకు, యోషాం స్త్రీని, ధర్మజ్ఞ ధర్మజ్ఞుడవు, ఇతి అనుచు ఎవ్వడు మతః భావింపబడుచున్నాడో. తాత్పర్యం. గోరూపిణియగు ధరణి ఇట్లు పలకసాగను. దీనురాలనగు నేను ఎటువంటి పాపము చేయలేదు. ఎందులకు నీవు నన్ను చంపగోర్చున్నావో అని ఎరుగుకున్నాను. ధర్మజ్ఞుడు వగు నీవు ఎందులకు నా ఎడ ద్వేషమును కలిగి ఉన్నావు? ఎందులకు స్త్రీని చంపగోర్చున్నావు? భాష్యము. రాజునకు ధరణి 2 రకములుగా విన్నపము కావించినది. ధర్మము నెరిగిన రాజు పాపరహితుని చంపజాలడు. ఈ విషయం అటుంచి పాపము చేసినప్పటికీ స్త్రీని వధించరాదు. ధరణి అమాయకురాలు. అంతేగాక స్త్రీమూర్తి అయినందున రాజు ఆమెను వధింపరాదు. 20వ శ్లోకం. ప్రహరంతి స వై స్త్రీషు కృతాగస్వపి జంతవః కిము తత్వద్విధా రాజన్ కరుణాదీన వత్సలాః. ప్రహరంతిన చంపరాదు, వై నిక్కముగా, స్త్రీషు స్త్రీలను, కృత అగస్సు అపి పాపము చేతులను, జంతవః మానవులు, కిం ఉత చెప్పునదేమున్నది, త్వద్వితాః నీ వంటి వారిని గూర్చి, రాజన్ ఓ రాజా, కరుణాః కరుణామయుడు, దీనవత్సలాః దీనవత్సలుడు. ఒకవేళ స్త్రీ పాపము చేసినప్పటికీ ఎవ్వరునూ ఆమెపై చేయి వేయరాదు. అట్లైనచో ఓ రాజా, పరమ కరుణామయుడవగు నిన్ను గూర్చి పలుకునదేమున్నది, నీవు దీనవత్సలుడవు. 21వ శ్లోకం. మాం విపాఠ్య జరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమంబసి ధాస్యసి. మాం నన్ను విపాఠ్య ముక్కలు చేసి, అజరాం దృఢమగు, నావం నావను, యత్ర దేని అందైతే, విశ్వం విశ్వమునకు సంబంధించినదంతయో, ప్రతిష్ఠితం నిలిచి ఉన్నది, ఆత్మానం నీవు, చ మరియు, ప్రజాః నీ ప్రజలు, చ కూడా, ఇమాహ
దీనినంతటిని కథం ఎట్లు అంబసి జలములో ధాస్యసి నీవు నిలపగలవు. గోరూపిణియగు ధరణి పలికిన, ఓ రాజా, నేను దృఢమగు నావ వంటి దానను. నా పైననే జగత్తునకు సంబంధించినంతయు నిలిచున్నది. నన్ను ముక్కలు చేసినచో నీటిలో మునగకుండా నిన్ను నీవు ఎట్లు రక్షించుకోగలవు? నీ ప్రజలను ఎట్లు రక్షించగలవు? భాష్యము. సమస్త లోకములు క్రింద గర్భోదకము కలదు. ఈ గర్భోదకములో విష్ణువు ఉండగా అతని నాభి నుండి కమలము ఉత్పన్నమగుడు. రోదసిలో తేలియాడుచుండు విశ్వముల్లోని లోకములన్నీను ఆ కమలము యొక్క తోడులోనే ఉండును. ఏదేని ఒక లోకము వినాశమునకు గురి అయినచో అది గర్భోదకములో పడిపోవు. కనుకనే తనను నశింపచేయటం వలన ఎట్టి లాభము కలుగుదని ధరణి పృథు మహారాజుని హెచ్చరించినది. నిజమునకు గర్భోదకములో మునిగిపోకుండా తనను తన ప్రజలను అతడు ఎట్టు రక్షింపగలడు అనగా, రోదసిని వాయు సముద్రముతోనూ దాని యందు తేలియాడు ఏ లోకమునైనో సముద్రముపై తేలియాడు నావతోనూ లేదా ద్వీపంతోనూ పోల్చవచ్చును. కొన్ని మార్లు లోకములు ద్వీపములని పిలువబడును, మరి కొన్ని మార్లు అవి నావలని పిలువబడును. ఈ విధముగా గోరూపధారణి ధరణి పలికిన దానిచే దృశ్యమాన జగత్తు పాక్షికముగా వర్ణితమైనది. హరే కృష్ణ. విజయమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 22వ శ్లోకం. పృథురువాచ వసుధే త్వాం వదిష్యామి మధ్యాసన పరాంముఖీం భాగం బర్హిషీయా వృంఖేన తనోతి చ నో వసు. ప్రచుదార్థం. పృథుః వాచ, పృథువు సమాధానమిచ్చెను. వసుధే, ఓ వసుంధర, త్వాం నీవు, వదిష్యామి నేను వధింతును, మత్ నా యొక్క శాసనమును, పరాక్ముఖీం నిర్లక్ష్యము చేసితివి, భాగం నీ భాగమును, బర్హిషి యజ్ఞమున యా ఎవరు, వృంకే స్వీకరించి, నా తనోతి ఇవ్వలేదో, చ మరియు నహ మాకు, వసు ధాన్యమును. అనువాదము. పృథు మహారాజు ధరణికిట్లు సమాధానమిచ్చెను. ఓ వసుంధర, నీవు నా ఆజ్ఞలను శాసనమును ఉల్లంఘించితివి. నేనొనర్చిన యజ్ఞములలో దేవతా భాగమును స్వీకరించినను ప్రతిఫలముగా నీవు తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయలేదు. ఈ కారణంన నేను నిన్ను తప్పక వధింతును. భాష్యము. తాను స్త్రీనని, అంతేగాక అమాయకురాలను, పాపరహితురాలనని గోరూపిణియగు భూదేవి విన్నవించుకొనెను. కనుక తనను వధింపరాదని ఆమె వాదించెను. రాజు ధర్మజ్ఞుడైనందున స్త్రీవధను నిషేధించు ధర్మమును అతడు భంగపరచరాదని ఆమె సూచించెను. దానికి సమాధానముగా పృథువు తన ఆజ్ఞలను ధరణి ఉల్లంఘించినదని తెలియజేసెను. అది ఆమె చేసిన మొదటి పాపము. యజ్ఞభాగమును స్వీకరించినను ప్రతిఫలముగా తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయకపోవట ఆమె రెండవ దోషముని పృథువు నిందారోపణం చేసెను. 23వ శ్లోకం. యవసం జగ్ధ్యను దినం నైవ దోగ్ధ్వైధసం పయః తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర న సస్యతే. ప్రతిపదార్థం. యవసం పచ్చిగడ్డి, జగ్ధి నీవు తినెదవు, అనుదినం ప్రతిదినము, ఏవా నిక్కముగా, నా దోగ్ధి ఒసగవు, ఔధసం పొదుగులో, పయః పాలను, తస్యాం ఏదేని ఆవు, ఏవం ఈ విధముగా, హి నిక్కముగా, దుష్టాయాం అపరాధము చేసినచో, దండః శిక్ష, నా లేకుండుట, అత్ర ఇచ్చట, నా సస్యతే ఉపదేశింపబడలేదు. అనువాదం. ప్రతిదినము పచ్చగడ్డిని తినుచున్నను మా ఉపయోగార్థము నీవు పాలనొసగుటలేదు. బుద్ధిపూర్వకముగా నీవు అపరాధము చేయుచున్నందున గోరూపిణియగు నిన్ను దండించుట అనుచితమని చెప్పజాలము. భాష్యము. గోవు పచ్చిగబేడలో పచ్చిగడ్డిని తిని పొదుగులో సమృద్ధిగా పాలను నింపుకొనగా గోపాలరు ఆ పాలను పితుకుకొనెదరు. ధరణిపై వర్షమును కురిపించడి మేఘములు తయారవుటకు యజ్ఞ నిర్వహణము అవసరము. పయః అను పదము క్షీరమునకు జలమునకు అన్వయించగలదు. ఒకానొక దేవతగా ధరిత్రి యజ్ఞభాగమును స్వీకరించుచున్నను ప్రతిఫలముగా తగినంత ధాన్యమును ఉత్పత్తి చేయుటలేదు. అనగా పచ్చగడ్డిని తినుచున్నను ఆమె పొదుగులో సమృద్ధిగా పాలు నిండుటలేదు. కనుకనే పృథువు ఆమె చేసిన నేరమునకు శిక్షించునని బెదిరించుట న్యాయమని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. కుసుమామాతాజీ ఉన్నారమ్మా? థ్యాంక్ యూ ప్రభుజీ. కుసుమామాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. 24వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం.
త్వం కల్వోషధీ బీజాని ప్రాక్సృష్టాని స్వయంభువా నా ముంచాస్యాత్మారుద్ధాని మామావాగ్నయ మందాదిః. త్వం నీవు కలు నిక్కముగా ఓషధులు మొక్కలు ధాన్యము మొక్క బీజాని బీజములను పూర్వము సృష్టాని సృష్టించిన స్వయంభువ బ్రహ్మ నా ముంచసి ఇవ్వక ఆత్మరుద్ధాని నీలోనే దాచుకొంటిని మాం నన్ను అవాజ్ఞయ నిర్లక్ష్యము చేసి మందదిహి మందమతివై పూర్వము బ్రహ్మచే సృజింపబడిన ఔషధి బీజములను ధాన్యమును నీవు నేను ఆజ్ఞాపించినను ఇవ్వక నీలోనే దాచుకొను నంతటి మందబుద్ధి వైతివి. భాష్యము. విశ్వమునందలి సమస్త లోకములు తయారు చేయునప్పుడు బ్రహ్మ నానా విధములకు ధాన్యము ఓషధులు మొక్కలు వృక్షములు బీజములను కూడా తయారు చేశాను. మేఘములు సమృద్ధిగా వర్షమును కురిపించినప్పుడు ఆ బీజములు మొలకెత్తి పండ్లు ధాన్యము కాయగూరలు ఇత్యాదులను ఉత్పత్తి చేయును. కనుక ఇప్పుడు ఆహార కొరత ఏర్పడినను ఎందులకై ఆ ఉత్పత్తి ఆగిపోయినది, ఆ పరిస్థితిని సరిదిద్దుటకు ఏమి చేయవలెననుచు పాలనాధికారి యోచించవలెను. తన కార్యాచరణము ద్వారా పృథుమహారాజు సూచించుచున్నాడు. 25వ శ్లోకం. ఆయుషాం క్షుత్పిరీతానా మార్తానాం పరిదేవితం సమాయిష్యామి మద్భా నైర్భిర్నాయాస్తవ మేధసా. ఆయుషం వారందరినీ పరితానాం క్షుధార్తులైనట్టి ఆర్తానాం ఆర్తులను పరిదేవితం వేదనను శమయిష్యామి శమింపజేయుదును. మత్ బాణైః నా బాణములచే భిన్నయాః ముక్కలు చేసి తవ నీ యొక్క మేధస మాంసముచే ఇప్పుడు నా బాణములచే నిన్ను ముక్కలు చేసి అన్నము లేనందువలన రోధించుచున్న క్షుధార్తులకు ప్రజలకు నీ మాంసంతో సంతృప్తిని కలిగించగలను. ఆ విధంగా దుఃఖితులకు నా రాజ్య ప్రజలను ప్రసన్నులను చేసేదను. భాష్యము. ప్రభుత్వము గోమాంస భక్షణము ఎందువలన అనుమతించుననడి విషయము ఇచ్చట కొంత సూచన ఒసగబడినది. ధాన్య కొరత తీవ్రంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వము మాంస భక్షణము అనుమతింపవచ్చునని ఇచ్చట సూచితమైనది. కానీ సమృద్ధిగా ఆహారము లభించినప్పుడు కేవలము జిహ్వా చాపల్యము కొరకు గోమాంస భక్షణమును ప్రభుత్వము అనుమతింపరాదు. అనగా ధాన్యము లేనందున ప్రజలు కష్టములు పాలయ్యడి అసాధారణ పరిస్థితుల్లోని మాంస భక్షణము అనుమతింపవచ్చును గాని అన్యదా కాదు. జిహ్వ చాపల్యము కొరకు కబేలాలను నడుపుటను జంతువులను అనవసరముగా వధించుటను ప్రభుత్వమెన్నడూను అనుమతింపరాదు. కనుక శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. కళామాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. కడచిన శ్లోకమున వివరించినట్లు గోవులకు ఇతర జంతువులకు పుష్కలముగా గ్రాసము నొసగవలెను. పుష్కలముగా గడ్డి పెట్టినప్పటికీ ఆవు పాలనివ్వనచో అప్పుడు తీవ్రమగు ఆహార కొరత ఉన్నచో ఆ ఒట్టిపోయిన ఆవును అత్యవసర పరిస్థితులలో క్షుధార్తులకు జనులకు ఆహారముగా పెట్టవచ్చును. ఆవశ్యకత నియమము అనుసరించి మానవ సమాజము తొలుత ధాన్యమును కూరగాయలను ఉత్పత్తి చేయుటకే యత్నించవలెను. కాని వారు ఆ ప్రయత్నములలో విఫలురైనచో మాంసభక్షణము చేయవచ్చును. లేని ఎడల అది నిషిద్ధము. ప్రస్తుతం ఏర్పడి ఉన్న మానవ సమాజ నిర్మాణమును బట్టి ప్రపంచమంతటను ధాన్యోత్పత్తి పుష్కలముగానున్నది. కనుక కబేళాలను
తెరుచుట ఏమాత్రము సమ్మతము కాదు, సమర్థనీయము కాదు. కొన్ని దేశములలో ధాన్యోత్పత్తి అధికమైపోయి కొన్ని మార్లు ధాన్యమును సముద్రములో పడవేయట కూడా జరుగుతున్నది. మరికొన్ని మార్లు ఆయా దేశములలో ప్రభుత్వము ధాన్యోత్పత్తిని తగ్గించి వేయుచున్నది. సారాంశమేమనగా ప్రజలందరకును సరిపోవునంతటి ధాన్యమును భూమి ఉత్పత్తి చేయుచున్నను వాణిజ్య నిబంధనలు మరియు లాభాపేక్ష వలన ధాన్య పంపిణీ మితము చేయబడుతున్నది. తత్ఫలితముగా కొన్ని చోట్ల ధాన్య కొరత నెలకొని ఉండగా మరికొన్ని చోట్ల పుష్కలముగా ధాన్యోత్పత్తి కొనసాగుచున్నది. కనుక ప్రపంచమంతయు ఒకే పాలనలో ఉన్నచో ధాన్య పంపిణీ చక్కగా జరిగి కొరత అనేది ప్రశ్న గాని, కబేళాలను తెరవవలసిన అవసరము గాని, అధిక జనాభాను గూర్చిన కల్పిత సిద్ధాంతములను గాని పలుకవలసిన పని గాని ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారక్క, చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్లోకం 26. పుమాన్ యోషిదుత క్లీబ ఆత్మసంభావనోధమః భూతేషు నిరనుక్రోశో నృపాణం తద్వదో వదః. పుమాన్ పురుషుడు, యోషిత్ స్త్రీ, ఉత కూడా, క్లీబ నపుంసకుడు, ఆత్మ సంభావన తన పోషణమున అనురక్తుడు, అధమః మానవాధముడు, భూతేషు ఇతర జీవుల ఎడ, నిరనుక్రోశ నిర్దయుడు, నృపాణం రాజులకు, తత్ వాని యొక్క, వద వధ కాదు, కేవలము తన పోషణమునందే అనురక్తుడై ఉండి ఇతర జీవుల ఎడ నిర్దయుడై ఉండునట్టి క్రూరుడు పురుషుడైనను స్త్రీ అయినను లేదా నపుంసకుడైనను రాజుచే వధార్హుడు. అట్టి వధ ఏనాడును నిజమైన వధ అని భావింపబడదు. భాష్యము. భూమండలము నిజమునకు స్త్రీ స్వరూపిణి. ఆమెకు రాజు యొక్క రక్షణము అవసరము. కానీ పృథువు వాదమేమనగా దేశములోని పౌరుడు, పురుషుడు గాని స్త్రీ గాని నపుంసకుడు గాని ఇతర పౌరుల ఎడ నిర్దయుడైనచో రాజు అతనిని లేదా ఆమెను సంహరింపవలెను. అట్టి సంహారము నిజమైన సంహారముగా భావింపబడదు. ఆధ్యాత్మిక రంగంలో కూడా భక్తుడు ఆత్మతృప్తిని బడసినను కృష్ణ మహిమలను ప్రచారము చేయనిచో ఉత్తమ వైష్ణవుడని భావింపబడడు. కృష్ణ సంబంధ విజ్ఞానము లేనట్టి అమాయక జనుల ఎడ కరుణ కలిగి వారికి ప్రచారము చేయునట్టి భక్తుడే మహోన్నతుడగు భక్తుడు. ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని బడయుట తనకు ఇష్టము లేదనియు పతిత జీవులందరూ ఉద్ధరింపబడనంత వరకు తాను ఈ భౌతిక స్థితి నుండి ముక్తి నందగోరననియు భక్త ప్రహ్లాదుడు తన ప్రార్థనలో తెలిపెను. లౌకిక రంగములో కూడా ఎవడేని మనుజుడు ఇతరుల సంక్షేమమును శుభమును కోరని వాడైనచో దేవదేవునిచే లేదా పృథువు వంటి అతని భగవదవతారముచే భ్రష్టునిగా భావింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సరే, ఆపుదామైతే ఫ్రైడే క్లాస్లో 27 నుంచి అది క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? ప్రభుజీ ఒక డౌట్, అంటే ఇవాళ క్లాస్ కి సంబంధించింది కాదు. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు ఇస్కాన్ మందిరాల్లోని ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క పేరు ఎందుకు ఉంటది? రాధాకృష్ణ అనే అనొచ్చు కదా అన్ని చోట్లను, ఎందుకు పేరు వేరేగా ఉంటది ఒక్కొక్క దానికి పేరు? శ్రీల ప్రభుపాదుల వారు అలా పేర్లు పెట్టారమ్మా. సో జనరల్ గా ఇంట్లో ఉన్న విగ్రహాలకు కూడా పేర్లు ఉంటాయి, కృష్ణుడి పేర్లే అన్నిని. బట్ ఆయన పెట్టారు, సో అందుకని అలా పెడుతున్నారు మహారాజులు. ఎందుకంటే ఇంకంతకంటే నాకు కారణం తెలియదు. ఓకే.
అన్ని విగ్రహాలు కూడా చిన్న చిన్న తేడాలు ఉంటాయమ్మా. అవి చాలా మంది జనాలు ఆ బొమ్మ చూసి పోల్చేస్తుంటారు ఆ విగ్రహాలు. నేను ఇంకా అంత పోల్చలేను. సో అందువలన ఆ చిన్న చిన్న తేడా వలన పేరు పెట్టుకుంటూ వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. నరసింహార్తి ఎవరు నేను వాడతాను ప్రభుజీ. పాడండి. హరే కృష్ణ. నామస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపోరక్షః శిలఢం కానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యతో యామి తతో నృసింహ బాహే నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తాను భృంగం కేశవధృత నరహరిరూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय, भक्त प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। थैंक यू प्रभु। థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. దండోత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్.